హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ యొక్క చాప్టర్ 5 రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. దట్ ఈస్ బాటనీ. సో దీంట్లో వచ్చేసి వీఆర్ నౌ డిస్కసింగ్ అబౌట్ ద చాప్టర్ 5 దట్ ఈస్ రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్. సో దీంట్లో కంప్లీట్ వచ్చేసి దే ఆర్ 7 టాపిక్స్. సో ఈ 7 టాపిక్స్లో మనము ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ డూ ప్లాంట్స్ బ్రీత్. సో రెండోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద గ్లైకోలైసిస్. సో మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఫర్మెంటేషన్. సో నాలుగోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఎరోబిక్ రెస్పిరేషన్. సో ఐదోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్. ఆరోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద యాంఫిబోలిక్ పాత్వే. ఏదోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద రెస్పిరేటరీ కోఎఫిషియంట్. We are going through the overview of each and every topic in detail. సో ఇంట్రడక్షన్లో వచ్చేసి అనిమల్స్ లాగా ప్లాంట్స్ కూడా బ్రీతింగ్ చేస్తే లేవని చదువుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏంటంటే రెస్పిరేషన్ మనకు ప్లాంట్స్లో జరుగుతుందా లేదా అనే క్వశ్చన్కి ఏంటంటే ఎస్, రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ యానిమల్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ ఆల్సో విల్ అండర్గో రెస్పిరేషన్ ప్రాసెస్. ఎందుకు అంటే ప్లాంట్స్లో కూడా మనకి ఎన్నో రకాల లైఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఆ లైఫ్ ప్రాసెస్ కావాల్సిన ఎనర్జీ ఏ విధంగా సింథసైజ్ అవుతుందంటే అది రెస్పిరేషన్ ద్వారానే జరుగుతుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా మనకు ఆక్సిజన్ యూజ్ అప్ అయ్యి వచ్చిన ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ NADH రూపంలో కానీ ATP రూపంలో కానీ ఆ సెల్స్ ప్రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ ఎనర్జీని మనము లైఫ్ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ఇంకోటి ఏంటంటే మనకైతే ఎప్పుడైతే మనకు ఈ కాంపౌండ్స్ ఏవైతే రెస్పిరేషన్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని మెటబాలిక్ ఫ్యూయల్స్ అంటాం. సో మెటబాలిక్ ఫ్యూయల్స్ అంటే ఏంది? మెటబాలిక్ ఫ్యూయల్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో ద ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే ఆ ఫ్యూయల్స్ ఏవైతున్నాయో దాన్ని మెటబాలిక్ ఫ్యూయల్స్ అంటాము, విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద ఆక్సిజన్. సో ఆక్సిజన్ ప్రజెన్స్లో ఆ మెటబాలిక్ ఫ్యూయల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ ATP రూపంలో సెల్స్ ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాయి. సో ఈ ప్రాసెస్ ఏదైతుందో ఇది సింగిల్ స్టెప్లో జరగదు, ఇది చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. సో స్లోలీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ కంట్రోల్డ్ environment by means of enzymes is the one which is creating the energy from the metabolic fuel. So దీన్ని మనము these are nothing but called as metabolic fuels or respiratory substances. సో దీన్ని మనం రెస్పిరేటరీ సబ్స్టెన్సెస్ అని కూడా అనొచ్చు. సో ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ అండర్గోయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, విచ్ ఆర్ అండర్గోయింగ్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద కెటబాలిక్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ప్రాసెస్ వేర్ ఇట్ క్యాన్ జనరేట్ ద ఎనర్జీ. సో ద మచ్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెటబాలిక్ ఫ్యూయల్స్ వచ్చేసి ఇట్ క్యాన్ బి ద షుగర్స్, దట్ ఈస్ ద గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్ దట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ సూక్రోస్. ఇదే కాకుండా ఇట్ క్యాన్ బి ద ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ దట్ formed as a breakdown of lipids. Next వచ్చేసి the monomeric form, that is the amino acids which are formed as a breakdown of the macromolecules. So here we can see the things that respiration in the plants is possible. So it is possible and it is very good example for the as we discuss about the other issues. Here the respiration is also will be as good as it is taking place in the animals. So here we can see the whatever the glucose is there, the glucose which is nothing but called as C6H12O6, it will be subjected to the process of respiration or metabolic breakdown to generate the energy. So energy whatever it is formed, it can be produced in the form of ATP, and also there is a formation of 6CO2 and 6H2O. So this is the final reaction where we can see the spending of whenever the compound has burning in the presence of oxygen, it liberates the energy and also carbon dioxide and water. So this is the equation that is explaining about the cellular respiration. So here we discussed that the cellular respiration is require the oxygen as an element, and apart from that we can also discuss about the respiratory substance or the metabolic fuels which are involved in the process and generation of the energy. And also the energy which is generated, it will be preserved in the form of ATP, GTP or NADH or FADH2. So these are the some of the elements where the energy has been conserved and also preserved in this form. So this is about the respiration in the plants.
So coming to first topic, that is how do plant breathe. So do the plant breathe? Yes, they will breathe. They also living organisms, so they breathe because the energy which is liberated as a result of cellular respiration, ఆ ఎనర్జీ అనేది మనకి ఎనర్జీ ఏదైతే చూపిస్తున్నామో అది మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్ ద సెల్యులర్ ప్రాసెస్. సో ఇక్కడ గ్లూకోజ్ వచ్చేసి ఇట్స్ బర్నింగ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ లిబరేటింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఫైనలీ జనరేటింగ్ ద ఎనర్జీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము డూ ప్లాంట్స్ బ్రీత్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్లాంట్స్ బ్రీతింగ్ చేస్తాయా, రెస్పిరేషన్ చేస్తాయా అంటే కంపల్సరీగా ప్లాంట్స్ విల్ బ్రీత్, దే విల్ టేక్ ఇన్ ద ఆక్సిజన్, లిబరేట్ ద కార్బన్ డైఆక్సైడ్. కానీ ఏంటంటే మనకు యానిమల్స్తో పోలిస్తే మనకు ప్లాంట్స్లో బ్రీతింగ్ అనేది మనకు కొంతవరకు అంత హైలీ డిమాండింగ్ ప్రాసెస్ ఏం కాదు. సో ఒక బేసిక్ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో జరిగేదే మన ప్లాంట్ బ్రీతింగ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఆ ప్లాంట్లో ఎప్పుడైతే మనకు ఈ రెస్పిరేషన్ జరుగుతుందో బ్రీతింగ్ ద్వారా ఆక్సిజన్ తీసుకున్నాక ఆ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ ఈక్వేషన్ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆ గ్లూకోజ్ ఏదైతుందో గ్లూకోజ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ ద సూక్రోజ్. సో సూక్రోజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సూక్రోజ్ ఎట్లా సింథసైజ్ అవుతుంది, ఫోటోసింథసిస్ ద్వారా సూక్రోజ్ సింథసైజ్ అవుతుంది. సో ఈ సూక్రోజ్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ and it will be further broken and it will also form the fructose. So the sucrose is the one which will be broken down into glucose and fructose, and this glucose is the one which is undergoing under the process of cellular respiration in presence of oxygen to liberate the carbon dioxide, water and the energy. So ఎప్పుడైతే సెల్యులార్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటామో ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకు ఎనర్జీ లిబరేట్ కావాలన్నప్పుడు కంప్లీట్గా ఎనర్జీ ఏదైతుందో ఆ లిబరేట్ కావాలనుకుంటే అది హీట్ రూపంలో కాదు, ఇంకా వేరే రూపంలో కూడా సెల్స్ కన్జర్వ్ చేస్తాయి. కానీ ఈ ఆక్సిజన్ ఏదైతుందో ఎప్పుడైతే ఈ మన గ్లూకోజ్తో కంబైండ్ అయినప్పుడు అది ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కంట్రోల్డ్ కంట్రోల్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్ ద్వారా జరుగుతుంది. సో అది సైటోజోల్ ఆఫ్ ద సెల్లో జరుగుతుంది. ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ని మనం గ్లైకోలైసిస్ అంటాం. గ్లైకో మీన్స్ గ్లూకోజ్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో కాంపౌండ్ ఈ గ్లూకోజ్ ఏదైతుందో ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ బ్రేక్ డౌన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ then it is called as glycolysis, nothing but called as a one of the step of the cellular respiration. సో ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే మనం గ్లూకోజ్ తో కంబైన్ అయినప్పుడు ఆ ప్రాసెస్ ని మనం ఆక్సిడేషన్ ప్రాసెస్ అనొచ్చు, కెటబాలిక్ ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే గ్లైకోలైసిస్ అనొచ్చు. సో ఈ కాంపౌండ్ ఎప్పుడైతే మనం రెండు కంబైండ్ అయితే మనకు ఫైనల్ గా ప్రోడక్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, వాటర్. అండ్ ఎనర్జీ గురించి చెప్పుకోవాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ నాట్ లిబరేటెడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ హీట్. ఎందుకంటే ఆ విధంగా చూస్తే ప్రతిసారి ఆర్గానిజమ్స్ రెస్పిరేషన్ చేసిన కొద్దీ అవి ఇట్లా బాడీ టెంపరేచర్ పెరిగిపోకుండా కాన్స్టెంట్ టెంపరేచర్ ఎందుకు మెయింటైన్ అవుతుంది అంటే దాని అర్థం ఆ రియాక్షన్ జరుగుతుంది కానీ అది ఎనర్జీ రూపంలో బయటికి రావట్లేదు. అది ఏ రూపంలో బయటకు వస్తుంది, అది ఇంకో రూపంలో అంటే ఏటీపీ రూపంలో ప్రిజర్వ్ అవడం కానీ లేకపోతే రెడ్యూసింగ్ ఈక్వాలెంట్ రూపంలో మెయింటైన్ చేయడం కానీ ఇదన్ని రూపంలో అపార్ట్ ఫ్రమ్ ద హీట్ ఈ రూపంలో కూడా ఆ ఎనర్జీ అనేది మనకు ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంటేనే సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుందా, ఆక్సిజన్ లేకపోతే రెస్పిరేషన్ జరగదా అంటే అది కరెక్ట్ కాదు. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఒకవేళ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే, ఆక్సిజన్ ప్రజెన్స్ లేకపోతే అప్పుడు సెల్స్లో ఎనోరోబిక్ రెస్పిరేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎనోరోబిక్ రెస్పిరేషన్ ఎస్పెషల్గా లోవర్ ఆర్గానిజమ్స్తో పాటు మనలాంటి ఈ ప్లాంట్స్లో కానీ అనిమల్స్లో ఉన్న స్కెలిటన్ మజిల్స్లో కూడా ఆ ఎనోరోబిక్ రెస్పిరేషన్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరిగే ప్రాసెస్ అనేది జరుగుతుంటది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఆక్సిజన్ లేకపోతే ఆ గ్లూకోజ్ ఏదైతుందో ఆ గ్లూకోజ్ కంప్లీట్ గా ఆక్సిడేషన్ కాకుండా పార్షియల్ ఆక్సిడేషన్ అంటే పార్షియల్ బ్రేక్ డౌన్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద 2 molecules of pyruvate. So 2 molecules of pyruvates are the one which are forming by the partial or the incomplete breakdown of the glucose. So manaku okavela aerobic respiration ante glucose will be finally broken down into oxygen, water and energy. Adi ee equation edaitundo paina chupistuna ma general equation adi that is applicable for the aerobic respiration which is taking place in the normal kind of cellular conditions. Kani manam maatladukune inko condition endante eppudaithe mana glucose supply undi oxygen supply
లేకపోతే absence ఉంటే అప్పుడు ఆ గ్లూకోజ్ ఏం జరుగుతుందంటే ఇట్ విల్ అండర్గో పార్షియల్ ఆక్సిడేషన్, దట్ ఈస్ పార్షియల్ బ్రేక్ డౌన్ టు మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎందుకు ఫ్లో ఆఫ్ ఎనర్జీ మెయింటైన్ కావాలి? బికాస్ ఆల్ ద ఎనర్జీ రిలేటెడ్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అంటే లైఫ్ ప్రాసెస్, రెస్పిరేషన్ కాదు, బ్రీతింగ్తో సహా మనకు మిగతా ప్రాసెస్ అంతా, రిప్రొడక్షన్, మనకు బయోసింథసిస్, అనబాలిజం అవన్నీ జరగాలంటే ఎనర్జీ కావాలి. సో ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే కూడా కొన్ని రకాల మెకానిజమ్స్ ఎట్లా ఆపరేట్ అవుతాయి అంటే ఆ గ్లూకోజ్ పార్షియల్ ఆక్సిడేషన్ జరిగేటట్టు చూసి ఆ మధ్యలో జనరేట్ అయ్యే తక్కువ ఎనర్జీతోనే ఆ కంప్లీట్ సిస్టమ్ రన్ కావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే మన గ్లూకోజ్ పార్షియల్ బ్రేక్ డౌన్ జరుగుతుందో ఆ పార్షియల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు ఫైనల్ గా రెండు పైరువేట్ రెండు పైరువిక్ యాసిడ్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు డ్రైవ్ చేస్తుంది సెల్ అంటే ఇన్ ద absence of oxygen the cell has to reach out the demands for the energy. So to produce the energy in the form of ATP it has to run some of the other process. So some of the other process ఏంటంటే it is running the partial breakdown of the glucose into 2-pyruvate or the 2-pyruvic acid. సో ఈ విధంగా బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు వచ్చే ఎనర్జీయే ఆ మినిమల్ ఎనర్జీ ద్వారానే సెల్ దాని యొక్క రిక్వైర్మెంట్స్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ చేసుకుంటుంది అనమాట. సో this is about the glycolysis. It is the reaction which is taking place even in presence of oxygen and even in the absence of the oxygen. So whether it's in presence of oxygen or absence of oxygen, the body of the plant or animal will require the energy. So to maintain that energy demands and requirements, the glucose is broken down partially to generate the 2-pyruvates or the pyruvic acid as a partial breakdown of the glucose. So coming to the glycolysis, so glycolysis is the process where we can see that the steps involved in the glycolysis, here we can see there are different steps which are involved in the glycolysis. So here this is the pathway. So ఈ pathway ద్వారా మనకి ఏంటంటే ఒక్క glucose molecule is broken down into 2 molecules of pyruvic acid. So this is the pathway which is explaining about the usage of the glucose. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఇట్ ఈస్ అబౌట్ ద గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఏ విధంగా ఒక గ్లూకోజ్ అనేది ఒక్క మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఏ విధంగా అది ఒక ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మనకు ఫైనల్గా బ్రేక్ డౌన్ జరుగుతుంది అనేది చూద్దాం. సో గ్లైకోలైసిస్ అంటే ఏంది? మనం ఒక్క మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ 2-pyruvate మాలిక్యూల్స్. సో ఇక్కడ కార్బన్ వచ్చేసి 6 కార్బన్, ఇక్కడ ఈ కార్బన్ వచ్చేసి 3 కార్బన్. సో వాట్ ఈస్ ద గ్లైకోలైసిస్? ద గ్లైకోలైసిస్ is the process where 1 molecule of glucose is converted into 2 molecules of pyruvate, that is 2 moles of 3 carbon compound. సో ఇక్కడ మనం స్టెప్ వైజ్ గా చూసుకుంటే ఏంటంటే మనము గ్లూకోజ్ ఏదైతుందో దట్ ద గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-phosphate బై మీన్స్ ఆఫ్ ఎక్సోకైనేస్. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఏటీపీ నుంచి ఒక ఎనర్జీ మనకు అంటే ఒక ఫాస్ఫేట్ వచ్చేసి ఎనర్జీ రూపంలో మన గ్లూకోజ్కి యాడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద గ్లూకోజ్ 6-phosphate విచ్ హ్యాస్ బీన్ ఫార్మ్ బై ఫ్రమ్ ద గ్లూకోజ్. అండ్ ఈ గ్లూకోజ్ 6-phosphate ఏదైతుందో 6 కార్బన్ కాంపౌండ్, ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate. ఇక్కడ ఏం జరుగుతుంది? దేర్ ఇస్ చేంజ్ in the functional group. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ 6-phosphate కాస్త ఫ్రక్టోజ్ 6-phosphate లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి ఎగ్జోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేస్. సో దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్జన్ ఆఫ్ ద గ్లూకోజ్ దట్ ఈస్ ద ఆల్డిహైడ్ గ్రూప్ ఇంటూ ద ఫ్రక్టోజ్ దట్ ఈస్ ద కీటో గ్రూప్. మూడోది వచ్చేసి ఏంది మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రక్టోజ్ 6-phosphate ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate ఏదైతుందో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 1,6-bisphosphate. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ కార్బన్ ఆఫ్ ద ఫ్రక్టోజ్ కి ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ కన్వర్జన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-phosphate ఇంటూ ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ఇట్ ఈస్ డన్ బై మీన్స్ ఆఫ్ ఫ్రక్టోకైనేస్. సో కైనేస్ యొక్క యాక్టివిటీ ఏంది? ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్ఫరింగ్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద phosphate group. So phosphate group has been transferred from the ATP onto the first carbon of the fructose. So the fructose 6-phosphate is converted into fructose 1,6-bisphosphate in the presence of phosphofructokinase with the energy liberating compound that is the ATP. And coming to the fructose 1,6-bisphosphate ఏదైతుందో that will be broken down into
two molecules. What are the two molecules akkada? One molecule is glyceraldehyde 3-phosphate which is a triose phosphate. Enduku din triose antamu 3 carbon undi ganuka dini triose phosphate antam. So ikkada endi manaku triose phosphate is nothing but one molecule is present in the form of glyceraldehyde 3-phosphate. Inko molecule vachesi inkoti endante triose phosphate which is present in the form of DHAP. So DHAP is the one that is the dihydroxyacetone phosphate which is a 3 carbon compound. It is one of the form of the triose phosphate, and whereas the glyceraldehyde 3-phosphate is also one kind of triose phosphate. So మనకి ఎప్పుడైతే గ్లూకోజ్ రెండులా డివైడ్ అవుతుందో ఒకటి మనకు glyceraldehyde 3-phosphate ఫామ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏమో DHAP ఫామ్ అవుతుంది. So DHAP is the one molecule and glyceraldehyde 3-phosphate is the another molecule. And coming to, there is an equilibrium between the DHAP and G3P. So ee vidhanga manaku balance ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే మనకు glyceraldehyde 3-phosphate ఫామ్ అవుతుందో అది కాస్త ఏం చేస్తుందంటే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మనకు దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 1,3-bisphosphoglycerate. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ఎప్పుడైతే మనకు glyceraldehyde 3-phosphate అనేది ఇట్స్ ఏ రెడ్యూస్డ్ ఫామ్. సో ఆ రెడ్యూస్డ్ ఫామ్ కాస్త ఏం జరుగుతుంది మనకు ఇట్ ఈస్ ఫార్మింగ్ ద glyceraldehyde bisphosphoglycerate. సో దిస్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ NAD+ ఏదైతుందో ఆ NAD+ ఈస్ టేకింగ్ అవే ద ఎలక్ట్రాన్స్ అండ్ ద ప్రోటాన్స్. ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ NADH+H+. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఆల్సో సీ ద ఫార్మేషన్ ఆఫ్ బిస్ఫాస్ఫేట్. అంటే ఏంది మనకు ఏదైతే మనకు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వెళ్ళిపోతుందో దాని ప్లేస్లో ఒక ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూపించారు కానీ మనకి ఏంటంటే ఒక్క ఫాస్ఫేట్ ఉన్న కాంపౌండ్కి ఇంకో ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ వచ్చి మనకు బైండ్ అవడం వల్ల అప్పటి వరకు ఉన్న glyceraldehyde 3-phosphate ఏదైతుందో దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 1,3-bisphosphoglycerate. బిస్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద 2-phosphate ప్రజెంట్ ఆన్ 2 different కార్బన్. సో మనం అప్పటివరకు glyceraldehyde 3-phosphate అంటే ఏంది, మనకు ఫాస్ఫేట్ ఈస్ లింక్డ్ టు ద 3rd కార్బన్ ఆఫ్ ద glyceraldehyde. అదే మనకు బిస్ఫాస్ఫేట్ అంటే ఏమైంది, మనకు ఈ కార్బన్ ఏదైతే glyceraldehyde పేరెంట్ మాలిక్యూల్ ఉందో దానికి 3rd కార్బన్ కాకుండా మనకు ఫస్ట్ కార్బన్లో కూడా ఒక ఫాస్ఫేట్ యాడ్ అయింది, ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అయింది. అది యాడ్ అయ్యే ముందు దాని ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అంతా దే విల్ బి రిమూవ్డ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు ద NAD+. సో ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ NADPH+H+. సో ఇక్కడ ఏంటంటే మనకు కార్బన్ 1 and 2 ఆర్ హ్యావింగ్ కార్బన్ 1 and 3 ఆర్ దేర్ ఆఫ్టర్ హ్యావింగ్ ద ఫాస్ఫేట్ అయాన్స్ లింక్ టుగెదర్. సో మనకు అప్పటి వరకు ఉన్న 3rd కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ కాస్త ఇంకో సంఖ్య పెరిగి మనకు 1 and 3 వాట్ the 1 and 3 కార్బన్ దగ్గర మనకు 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఈ కాంపౌండ్ అంటే ఈ ఎంజైమ్ పేరు వచ్చేసి glyceraldehyde 3-phosphate dehydrogenase. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిమూవింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మనం మాట్లాడుకున్నట్టు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద అడిషన్ ఆఫ్ ద phosphate to the glyceraldehyde 3-phosphate. So it is called as glyceraldehyde 3-phosphate dehydrogenase involved in the oxidation process. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు ప్రోడక్ట్ వచ్చేసి 1,3-bisphosphoglycerate. సో ఈ 1,3-bisphosphoglycerate ఏదైతుందో ఇట్ ఈస్ సబ్జుగేటెడ్ టు ద అదర్ స్టెప్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ఈ ఫాస్ఫోగ్లిజరోకైనేస్ ఏదైతుందో ఇట్ ఈస్ ద స్టెప్ వేర్ వీ కెన్ సీ ద సింథసిస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏంది మనకు కాంపౌండ్ 1,3-bisphosphoglycerate అనేది ఇట్స్ ఏ హైలీ ఎనర్జీ కాంపౌండ్ కనుక వాట్ ఎవర్ ద ఎనర్జీ ఇస్ ప్రజెంట్ విత్ ఇన్ ద 1,3-bisphosphoglycerate దట్ ఎనర్జీ ఈస్ కన్జర్వ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ATP. ఏ విధంగా అంటే ADP ఈస్ టేకింగ్ ద ఫాస్ఫేట్ అండ్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ATP. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి మనకు సబ్స్టేట్ ఏంటి phosphoglycerate కనుక we can say the enzyme as a phosphoglycerol kinase అంటే ఏంది దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ ద 1,3-bisphosphoglycerate ఆన్ టు ద ADP అండ్ ఫైనల్లీ ద బై ప్రోడక్ట్ వచ్చేసి ATP అండ్ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 3-phosphoglycerate దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ as 3PG. సో ఈ 3PG ఏదైతే ఫామ్ అవుతుందో this 3PG is the one which will be converted into 2PG.
సో 2PG అంటే ఏంది 2-phosphoglycerate. సో ఇక్కడ మొత్తం మనకు పేరెంట్ కాంపౌండ్ వచ్చేసి గ్లిజరేటే. సో 3 కార్బన్ కాంపౌండ్ అనేది గ్లిజరేట్, దట్ ఈస్ ద పేరెంట్ కాంపౌండ్. అది 1,3 కాస్త 3 అయింది, 3 నుంచి 2 అయింది. సో మనకు ఇక్కడ ఏం జరిగింది, మనకు 3-phosphoglycerate కాస్త 2-phosphoglycerate లాగా మారింది. ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి ఏమైంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యూటేస్. మ్యూటేస్ ఎందుకంటాం మనము, మ్యూటేస్ అంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చేంజింగ్ ద పొజిషన్. ఏం చేంజ్ అయ్యింది, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్ఫర్. కానీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఒక కాంపౌండ్ నుంచి ఒక కాంపౌండ్ కాదు, కైనేస్ లాగా. ఇక్కడ ఏం జరిగిందంటే 3-phosphoglycerate నుంచి 2-phosphoglycerate ఫామ్ అవుతుంది. దాని అర్థం మనకు 3 కార్బన్ కాంపౌండ్ మీద ఉన్న ఫాస్ఫేట్ ఏదైతుందో, ఓకే, ఈ 3 కార్బన్ కాంపౌండ్ మీద ఉన్న ఫాస్ఫేట్ ఏదైతుందో దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద 2 కార్బన్ కాంపౌండ్. సో అంటే ఏంది, మనకు థర్డ్ కార్బన్ కాంపౌండ్ ఎక్కడైతే మనకు థర్డ్ కార్బన్ మీద ఫాస్ఫేట్ ఉందో అది కాస్త ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ఫార్మింగ్ ద బాండ్ విత్ ద సెకండ్ కార్బన్. సో 3 కార్బన్ ఉన్న ఫాస్ఫోగ్లిజరేట్ కాస్త 3 కార్బన్ 2-phosphoglycerate అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మొత్తాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఇది కంప్లీట్ సర్క్యూట్ స్కెలిటన్ అనేది వచ్చేసి 3 కార్బన్ కాంపౌండ్, దట్ ఈస్ ఇంటూ 2. So into 2 the 3 carbon compound. So there's a transfer of phosphate from the third carbon onto the second carbon and leading to formation of 2-phosphoglycerate. ఇదే కాకుండా మన నెక్స్ట్ ఏంది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈనోలేస్ అనే ఎంజైమ్. సో ఈనోలేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది, అంటే మనకు ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద 2-phosphoglycerate into phosphoenol pyruvate. సో phosphoenol pyruvate is formed because of the dehydration. సో ఏం జరుగుతుంది, మనకు వాటర్ అనేది వెళ్ళిపోవడం వల్ల మనకు ఏం జరుగుతుంది, అక్కడ ఆ ఈనోలేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే వాటర్ని తీసేసి మనకు డబుల్ బాండ్ని క్రియేట్ చేస్తుంది. ఈ డబుల్ బాండ్ క్రియేట్ కావడం వల్ల మనకు ఆ కాంపౌండ్ అప్పటి వరకు ఉన్న సింపుల్ కాంపౌండ్ కాస్త వెరీ హై ఎనర్జీ phosphoenol pyruvate అనేది ఫామ్ అవుతుంది. సో the energy of the compound has been increased in case of phosphoenol pyruvate because there is a generation or formation of double bond within the PEP where we can see the removal of water by means of enolase during the conversion of 2-phosphoglycerate into phosphoenol pyruvate. Okay, and final గా ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ phosphoenol pyruvate ఫామ్ అవుతుందో ఈ phosphoenol pyruvate కాస్త it will be forming the end product of this reaction that is called as pyruvate. సో ఈ pyruvate ఫామ్ కావాలంటే ఏం జరుగుతుంది, phosphoenol pyruvate nothing but it is subjected to an enzyme called as pyruvate kinase. So the pyruvate kinase is the one which is involved in converting the phosphoenol pyruvate into pyruvate or the pyruvic acid. So here whatever the high energy compound is converted into a simple compound of 3 carbon compound, that is the 3 carbon compound. So we can say that the energy which is liberated by the breaking down of this PEP into pyruvate, that energy is conserved in the form of ATP. సో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక్క గ్లూకోజ్ మనకు ఎక్కడి వరకు అయితే ట్రయోస్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుందో అక్కడి వరకు మనకు టూ మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతుంది, 2 molecules ఆఫ్ 3 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఈ 3 కార్బన్ కాంపౌండ్ కాస్త ఏదైతుందో 2 molecules అవి దే విల్ బి ఫైనల్లీ కన్వర్ట్ ఇంటూ 2 molecules ఆఫ్ పైరువేట్. సో ఇక్కడ ఏం చెప్పాలి మనము, ఒక్క గ్లూకోజ్ ఎప్పుడైతే మనకు ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంటే మనకు ఒకటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఎక్కడ జరుగుతుంది మనకు డ్యూరింగ్ ద కన్వర్జన్ ఆఫ్ గ్లూకోజ్ టు glucose 6-phosphate and fructose 6-phosphate convert into fructose 1,6-bisphosphate. ఇన్వెస్ట్మెంట్ రెండు ఉన్నాయి, కానీ మనకు బ్రేక్ డౌన్ అయినాక మనకు ఫైనల్గా ఏంది ప్రొడక్షన్ ఎట్లుంటుంది, మనకు ఒక NADH+H+ ఫామ్ అవుతుంది అండ్ 2 ATPలు ఫామ్ అవుతున్నాయి. అదే కాకుండా ఒక వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో గ్లైకోలైసిస్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి 2 molecules ఆఫ్ పైరువేట్ అయితే, అంటే పైరువిక్ యాసిడ్ అయితే మనకు ఫైనల్గా ఏంది మనకు 4 ATPs మనకు ఫైనల్గా మనకు ఒక్క స్టెప్లు అంటే మనకు 4 ATPలు ఫామ్ అవుతున్నాయి అండ్ మనకు 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ 2 NADH+H+లు ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ కంప్లీట్ రియాక్షన్ ఏదైతుందో ఈ రియాక్షన్లో మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ మనము స్టాయికియోమెట్రీ రాయాలనుకుంటే ఒక్క గ్లూకోజ్ ఏదైతుందో సో ఒక్క గ్లూకోజ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ 2 pyruvates. సో 2 pyruvates తో పాటు మనం ఏంది మనకు 2 pyruvates అంటే 3 కార్బన్ కాంపౌండ్లో మనం ఏంది మనము NADH+H+ను కూడా ఇంక్లూడ్ చేస్తాము. సో NADH+H+ ఏంది, దట్ ఈస్ 2 molecules.
So and also we can see the formation of 2 water molecules. ఓకే, అదే కాకుండా వీ కెన్ ఆల్సో సీ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. ఏ రూపంలో ఏటీపీ ఫామ్ అవుతుంది మనకు? ఆ ఏటీపీ మనకు ఒక్క ఇండివిజువల్ సైకిల్ రన్ అయితే 2 ఫామ్ అవుతుంది. అదే 2 సైకిల్స్ ఫామ్ అయితే మనకు 4 ఏటీపీలు ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఒక్క గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్ని మనం ఈ విధంగా ఈక్వేషన్ వేసుకుంటే మనకు కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద గ్లైకోలైసిస్ వేర్ 1 glucose is converted into 2 pyruvates and 2 NADH will be formed, 2 water molecules are formed and 4 ATP molecules are formed. So this is the final thing of the glycolysis. And coming to the what is the fate అంటే మనకు ఫైనల్గా what is the destiny of the pyruvic acid. సో ఈ పైరువిక్ యాసిడ్ మనకు డెస్టినీ బేస్ చేసుకొని అంటే ఆక్సిజన్ ఉందా లేదా దాని మీద బేస్ చేసుకొని దీన్ని మనము 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంది మనకు? ఫస్ట్ వచ్చేసి ఎనోరోబిక్ రెస్పిరేషన్. సో ఎనోరోబిక్ రెస్పిరేషన్లో ఏంది మనకు ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ మజిల్, దట్ ఈస్ ద మస్కులర్ సెల్ ఫార్మేషన్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ద ఇథనాల్ ఫార్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఈస్ట్. సో ద ఈస్ట్ ఇథనాల్ ఫార్మేషన్ అండ్ ద లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ ఆర్ ద ఫేత్ ఆఫ్ ద పైరువేట్ బికాస్ ఆఫ్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. ఈస్ట్ అయితే ఇథనాల్ ఫామ్ అవుతుంది, అదే మన లాక్టేట్ ఆర్ లాక్టిక్ యాసిడ్ అయితే మనకు మజిల్ సెల్లో ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫేత్ ఆఫ్ ద పైరువేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనోరోబిక్ రెస్పిరేషన్, that is the absence of oxygen. And second one is about the aerobic respiration, that is in presence of oxygen. ఈ aerobic respiration ఏదైతుందో ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకు 1 molecule ఆఫ్ గ్లూకోజ్ తీసుకుంటే అది దట్ విల్ బి ఫైనల్లీ కంప్లీట్లీ బ్రోకెన్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. సో when you are discussing about the aerobic respiration, that too in the presence of oxygen, we can say that the okka molecule of glucose can be completely and totally broken down into carbon dioxide, water and energy. So మనకి ఎలిమెంటల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది లిబరేట్ అవుతుంది, అండ్ ఆల్సో ఎనర్జీ కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్యులర్ కరెన్సీ రూపంలో మనకు జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద presence and absence of oxygen, which is determining the fate of the pyruvate, whether they have to enter into aerobic form or other than it can also enter into anaerobic form. So aerobic form ante nothing but it is the TCA cycle. So it is the TCA cycle and followed by the ETC and oxidative phosphorylation. These are the couple of things which will be taking place when the glucose is entering into the aerobic respiration, that too in the presence of oxygen. So it is the ATP and the oxidative phosphorylation. So the entire set is the one which is including in the aerobic respiration, whereas anaerobic respiration is the one which is a very simplified form for the formation of lactic acid and the ethanol, because they have to drive this process to provide the energy. ఈ ఎనర్జీ ఏదైతే వచ్చిందో that energy should be invested by the cell in different kind of life process, either it may be reproduction, respiration, breathing, excretion, circulation, everything, whatever has to be done, that will be that energy is utilized in that process. So the process has to run so that to provide the energy for the cellular process. So ఇక్కడ ఏంటంటే మనకు ఎనోరోబిక్ రెస్పిరేషన్లో చెప్పుకోవాల్సింది absence ఆఫ్ ఆక్సిజనే కాకుండా ఇన్కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద గ్లూకోజ్. సో ఇమీడియట్గా మనకు పైరువేట్ నుంచి ఒకటే స్టెప్ ఫామ్ అయ్యి మనకు ఇథనాల్ కానీ లేకపోతే లాక్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫార్ములేషన్లో భాగంగా మనకు రెడ్యూసింగ్ ఈక్వాలెంట్స్ని జనరేట్ చేయడము, రీజనరేషన్ చేయడము, అండ్ ఆల్సో కావాల్సిన కొద్దిపాటి ఎనర్జీని సింథసైజ్ చేసుకోవడం. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ఇస్ మచ్ మోర్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు ఎనోరోబిక్. ఎందుకు ఏరోబిక్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండడం వల్ల, కంప్లీట్ బ్రేక్ డౌన్ వల్ల కాంపౌండ్ అంటే గ్లూకోజ్ కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అదే మనకు ఎనోరోబిక్ రెస్పిరేషన్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కంప్లీట్ బ్రేక్ డౌన్ కాకపోవడము, పర్ఫెక్ట్గా ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ కాకపోవడము, ఎనర్జీ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకు తక్కువ రూపంలో ఏటీపీ కానీ ఫామ్ అవుతుంది. కానీ ఇట్ హ్యాస్ టు డ్రైవ్ దట్ వన్ బికాస్ టు ప్రొవైడ్ ద ఎనర్జీ ఫర్ ఆల్ ద సెల్యులర్ ప్రాసెస్.
So coming to third topic, that is about fermentation. So in case of fermentation, we can see that the single molecule of glucose has been broken down to form different molecules. So here we can see the fermentation process is the one where we can see the formation of ethanol, that is by means of alcohol dehydrogenation, and by means of formation of lactic acid by means of lactic acid dehydrogenase. So these are the two components which are generated as a result of conversion of the pyruvic acid. So this entire pathway edaitundo that is taking place in the absence of oxygen, so it is called as anaerobic respiration or the fermentation process. So now we are going to discuss about the next topic, that is about the fermentation. So fermentation process ante endi manam first principal point entante absence of oxygen. So that is the absence of oxygen, or the oxygen is, that is the lack of oxygen, where the condition we can discuss about the breaking down of the glucose into the lactic acid and the ethanol. So fermentation is the process which is taking place in the absence of oxygen or in the lack of oxygen, where the glucose, that is 6-carbon compound, is ultimately converted into either lactic acid or into the ethanol. So మనకు ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే మనకు పార్షియల్ ఆక్సిడేషన్ జరుగుతుందంటే అది ఎనారోబిక్ రెస్పిరేషన్ లో జరుగుతుంది, అండ్ ఆ 6-carbon కాంపౌండ్ ఉన్న గ్లూకోజ్ కాస్త ఐదర్ ఇట్ క్యాన్ ఫార్మ్ 3-carbon కాంపౌండ్ దట్ ఈస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, ఆర్ ఇట్ ఆల్సో క్యాన్ ఫార్మ్ ద ఇథనాల్, దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఈస్ట్. సో ఈస్ట్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఈస్ట్. సో మనకు ఒకవేళ లాక్టిక్ యాసిడ్ అయితే ఎక్కడ ఫామ్ అవుతుంది, మనకు స్కెలిటన్ మజిల్ కానీ లేకపోతే మనకు లాక్టోబాసిల్లస్ లో కానీ ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే ఇట్స్ ఎ పార్షియల్ ఆక్సిడేషన్. ఏ విధంగా అంటే పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ అంటే ఏంది, గ్లూకోజ్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ కాదనమాట. సో ఆ గ్లూకోజ్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ కాకుండా only from the point of pyruvic acid or pyruvate, it will be converted into lactic acid or it can be converted into ethanol. So this process is called as fermentation. So we will name them as a lactic acid fermentation, or we can also call as ethanol fermentation. So this is about the fermentation process. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కడైతే మనకు ఈ గ్లూకోజ్ నుంచి మనకు ఇథనాల్ కానీ లేకపోతే మనకు లాక్టిక్ యాసిడ్ ఫామ్ కావాలంటే మనకు ఫైనల్ స్టెప్లో ఏంటంటే పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ పైరువిక్ యాసిడ్ షుడ్ అండర్గో రిడక్షన్. సో ఈ రిడక్షన్కి కావాల్సింది ఏంది, NADH+H+. సో దీస్ ఆర్ ద రెడ్యూసింగ్ ఈక్వాలెంట్స్ విచ్ ఆర్ వెరీ కామన్ వైల్ కన్వర్టింగ్ ద పైరువిక్ యాసిడ్ ఐదర్ డైరెక్ట్లీ ఇంటూ లాక్టిక్ యాసిడ్. ఇంకో దాంట్లో ఏంటంటే ఇథనాల్ ఫామ్ కావాలంటే మనకు పైరువేట్ డీకార్బాక్సిలేస్ అనే ఎంజైమ్ ఇన్వాల్వ్ కావాలి. సో దట్ దీస్ 3-carbon కాంపౌండ్ కాస్త మనకు 2-carbon కాంపౌండ్ అవుతుంది. సో ఈ 2-carbon కాంపౌండ్ కాస్త ఇట్ విల్ అండర్గో రిడక్షన్ ఫ్రమ్ ద అసిటాల్డిహైడ్, దట్ ఈస్ ద అసిటైల్ గ్రూప్ విల్ బి రెడ్యూస్ ఇంటూ ఆల్కహాల్ గ్రూప్, దట్ ఈస్ ద OH గ్రూప్. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. సో ఇక్కడ ఏంది 2-carbon కాంపౌండ్ కాస్త ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఇథనాల్, that is a organic compound having the 2-carbon status. సో ఇక్కడ ఫైనల్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కడ వరకు అయితే లాక్టిక్ యాసిడ్ ఉందో ఎక్కడ వరకు అయితే మన పైరువిక్ యాసిడ్ ఉందో అక్కడ వరకు మన కామన్ పాత్వే. అక్కడ నుంచి డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజం అండ్ ద నీడ్ దే క్యాన్ బి డైవర్టెడ్ నీదర్ టు ద లాక్టిక్ యాసిడ్ ఆర్ దే క్యాన్ బి ఫర్ ద ఇథనాల్. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి లాక్టేట్ డిహైడ్రోజినేస్. సో ఇక్కడ ఎంజైమ్ పేరు వచ్చేసి లాక్టోట్ డిహైడ్రోజినేస్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఇక్కడ మనకు పైరువిక్ యాసిడ్ కానీ పైరువేట్ కానీ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ ద లాక్టిక్ యాసిడ్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మనం ఒకవేళ ఇథనాల్ ఫామ్ కావాలంటే ఏం జరగాలి, మనకి 3-carbon కాంపౌండ్ ఏదైతే పైరువిక్ యాసిడ్ ఉందో దట్ షుడ్ అండర్గో డీకార్బాక్సిలేషన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం ఇన్వాల్వ్ కావాలి, మనకు ఇక్కడ పైరువేట్ డీకార్బాక్సిలేస్ అంటాం దీన్ని. So pyruvate decarboxylase is the enzyme which is involved in converting the 3-carbon compound, that is the pyruvic acid, into 2-carbon compound, that is a acetaldehyde. తర్వాత మనకి 2-carbon compound ఏదైతే ఫామ్ అయిందో ఆ 2-carbon compound కాస్త ఇట్ విల్ అండర్గో రిడక్షన్ టు ఫార్మ్ ఫైనల్ ప్రోడక్ట్, దట్ ఈస్ ఇథనాల్. సో ఇథనాల్ ఫామ్ కావాలంటే మనకు ఏం జరగాలి, మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసిటాల్డిహైడ్ గ్రూప్ కాస్త మనకు ఆల్కహాల్ గ్రూప్ లాగా కన్వర్ట్ కావాలన్నమాట.
సో ఈ కన్వర్జన్ జరిగేటప్పుడు ఏంటంటే మనకు ఎసిటాల్డిహైడ్ నుంచి ఆల్కహాల్ ఫామ్ కావాలంటే మనకు రిడక్షన్ జరగాలి. సో రిడక్షన్ రూపంలో ఎవరు చేస్తారు, NADH+H+ కాస్త ఆ ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ని డొనేట్ చేయడం వల్ల ఆ ఉన్న ఏదైతే ఆల్డిహైడ్ గ్రూప్ ఉందో అది కాస్త ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇథనాల్ ఫార్మ్. సో హియర్ ద ఆల్కహాల్ అంటే ఇక్కడ ఈ కన్వర్జన్లో ఎంజైమ్ వచ్చేసి ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. సో ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కన్వర్టింగ్ ద అసిటాల్డిహైడ్ ఇంటూ ఇథనాల్. సో దేర్ వీ క్యాన్ సీ ద కన్వర్జన్ ఆఫ్ 2 carbon compound, that is acetaldehyde is converted into ethanol, which is a alcoholic group, that is OH group containing molecule, that is organic compound. సో ఫోర్త్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. దీంట్లో ఏంటంటే మనకు ఏ విధంగా మనకు వచ్చే మెటబాలిక్ ఫ్యూయల్ ఏదైతుందో దట్ ఈస్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ అండ్ లిబరేటింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ అండ్ ద వాటర్. So here we can see this aerobic respiration is the process where we are discussing about the cellular respiration taking place within the plant. So for this in this particular process we are going to discuss about the TCA cycle that is generally involved in this process of generating the carbon dioxide and the energy which is required as a result of breaking down of the pyruvate and acetyl CoA. So the pyruvate and acetyl CoA is generally involved in this process where we can see the 2 molecules of pyruvate has been formed as a breaking down of 1 molecule of glucose. So even we can also discuss about the certain factors like electron transport chain and oxidative phosphorylation. So whatever the NADH molecules has been there, these NADH molecules are generally involved in providing the electrons and the protons to the complexes. So ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా these are the electron carriers like NADH dehydrogenase, succinate dehydrogenase, complex 3 వచ్చేసి cytochrome BC1 complex, ఇది 4th complex that is cytochrome C oxidase, and 5th complex వచ్చేసి that is complex 5 that is ATP synthetase. So ఇదంతా ఏంటంటే they are involved in generating the energy which is required for the cellular activity. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ అది ఎరోబిక్ రెస్పిరేషన్ గురించి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏ విధంగా మన ఫేట్ ఆఫ్ ద పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్ ఉండబోతుందో అనేది మనం ఎరోబిక్ రెస్పిరేషన్ లో నేర్చుకున్నాం. సో ఎరోబిక్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకుంటే ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది కంప్లీట్ గా ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఆల్సో ఎనర్జీ ఈస్ జనరేటెడ్. సో ఈ ఎనర్జీ ఏదైతే జనరేట్ అయ్యిందో అది ఎనర్జీ ఖచ్చితంగా మనకు హీట్ రూపంలో కానీ లేకపోతే అది మనకు ATP రూపంలో కానీ కన్జర్వ్ అయి ఉంటుంది అనమాట. సో ఏ కంప్లీట్ సైకిల్ ఆఫ్ గ్లూకోజ్ with pyruvate as an intermediate, it leads to the formation of carbon dioxide, water and energy which is used for all the life process. So aerobic respiration అన్నప్పుడు మనం ఏం గుర్తు రావాలంటే మనకు జనరల్గా హయ్యర్ ఆర్గానిజమ్స్ లో జరిగే ఆ ఆక్సిజన్ ఇంక్లూడ్ చేసుకునే ప్రాసెస్ ని మనము aerobic respiration అంటాం. And also we can say that it is taking place in case of one of the specific cell organelle called as mitochondria. సో మైటోకాండ్రియాలో జరిగే ప్రాసెస్ ఏదైతుందో విచ్ ఇస్ ఇంక్లూడింగ్ ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద గ్లూకోజ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇది మాట్లాడుకునేటప్పుడు మనకు కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ పైరువేట్ విల్ లీడ్స్ టు, అంటే ఆ పైరువేట్ ఏదైతే ఫామ్ అయిందో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్స్ నుంచి మనకు 2 పైరువేట్స్ ఫామ్ అవుతాయి, ఎందుకంటే 3 కార్బన్ కాంపౌండ్ కనుక. సో మనకు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 3 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి కనుక ఆ పైరువేట్స్ కానీ పైరువిక్ యాసిడ్ ఏదైతుందో దాంట్లో ఏంటంటే ఆ పైరువేట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద సైకిల్ దట్ ఈస్ ద కెటబాలిక్ సైకిల్ అండ్ ఫైనల్లీ ఇట్ లిబరేట్స్ ద 3 కార్బన్ దట్ ఈస్ ద 3 moles of carbon dioxide. So ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ద పైరువేట్ విచ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు TCA cycle and it is the one which is generating the 3 molecules of CO2. ఇదే కాకుండా ఇదంతా జరిగేది మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా అన్నమాట. సో రెండోది వచ్చేసి ఏంటి, when the electrons are passing through the membrane, that is when the electrons are passing through the internal membrane of the mitochondria, those electrons are the one which are involved in the those electrons are finally carried to the molecular oxygen for the reduction purpose to take place, and this is the event for the formation of water.
సో వాటర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ ఏవైతే జనరేట్ అవుతుందో ఈ కాంపౌండ్ బ్రేక్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ దే విల్ బి ఫాలోయింగ్ త్రూ ద ఇంటర్నల్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మైటోకాండ్రియా అండ్ finally they will be collected along with the hydrogen atoms to the oxygen to convert the oxygen into water molecule. And here we can see this entire process is taking place within the internal membrane of mitochondria, and this is the process which is involved in the synthesis of ATP. So first process ante complete oxidation of pyruvate is taking place in the matrix of mitochondria, and second one is the transport of electrons which was formed as a form of oxidation process. They are transported along the inner mitochondrial membrane to the molecular oxygen which is converted into water. సో ఈ రెండు ప్రాసెస్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ లో, రెండోది వచ్చేసి ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ లో జరుగుతుంది అనమాట. కానీ మనం ముందు మాట్లాడుకునే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ ప్రకారంగా మనకి ఏ విధంగా ఈ రెండు డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగే ఈ ప్రాసెస్ లో ఏ విధంగా ఒకదానితో ఒకటి కోరిలేట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి ఏంది, మనకు ఫేట్ ఆఫ్ పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్ ఏంది, మనకు ఆ పైరువిక్ యాసిడ్ యొక్క ఫేట్ అంటే 3 కార్బన్ కాంపౌండ్ యొక్క ఫేట్ ఏంది, ఫైనల్ గా లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ ఈస్ 3 CO2s అండ్ ఆల్సో వాటర్ అండ్ ఎనర్జీ. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఆ పైరువేట్ ఒకవేళ మనకు పైరువేట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అదొక ట్విస్ట్ ఏంటంటే మనకు సైటోజాల్ లో ఫామ్ అవుతుంది. సో గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఫామ్ అయ్యేది సైటోజాల్ లో, కానీ ఆ పైరువేట్ యొక్క ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది మ్యాట్రిక్స్ లో జరగాలి. కానీ అంటే ఎట్లా జరుగుతుంది, పైరువేట్ ఏమో సైటోజాల్ లో ఫామ్ అవుతుంది, ప్రాసెస్ ఏమో మ్యాట్రిక్స్ లో జరగాలంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దే షుడ్ బి దేర్ ఇస్ ఎ ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం విచ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ ద పైరువేట్ ఫ్రమ్ ద సైటోజాల్ into the matrix of the mitochondria. So this after the transportation has done, ఈ pyruvate ఏదైతుందో that is the one which is the fate, the ultimate goal of the pyruvate ఏంది, it has to convert into carbon dioxide, water. So that will be done in presence of oxygen, that too in the matrix of the mitochondria. So ఆ విధంగా మనకు ఈ ఏదైతే మనకు ఇదంతా జరిగేది అంతే ఏంటంటే మనకు మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది అనమాట. సో ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలోకి పైరువేట్ ఎంటర్ అయినప్పుడు that will be under the subjection of enzyme called as pyruvate dehydrogenase complex, PDH complex. So the PDH complex is the one which is acting on the pyruvic acid, and finally it is reacting with the coenzyme A and NAD+. So NAD+ ఏంటంటే ఇక్కడ మనకు ఆక్సిడైజ్ ఫామ్ లో ఉంది. సో మనకు ఇక్కడ ఆక్సిడైజ్ ఫామ్ లో ఉన్న NAD+ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కలెక్ట్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్ అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ ఫామ్. సో అదే విధంగా ఏం జరుగుతుంది, ఆ పైరువిక్ యాసిడ్ 3 కార్బన్ కాంపౌండ్ ఏదైతుందో that is converted into acetyl CoA, that is 2 carbon compound, and one molecule is elevated as an carbon dioxide. So a 3 carbon compound pyruvic acid ఏదైతుందో దాంట్లో 2 carbon compound will leads to formation of acetyl coenzyme A because it's combined with the coenzyme A. మిగిలిపోయిన ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ ఏదైతుందో ఫైనల్ గ్రూప్ దట్ విల్ బి కమింగ్ అవుట్ యాజ్ ఎన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఏంటంటే ఇది కంబైండ్ అయ్యి మనకు ఫైనల్ గా అసిటైల్ CoA ఫామ్ అవుతుంది. అండ్ మనకు ఇందులో ఉన్న ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, సో ఈ పార్ట్ ఏదైతుందో ఇది కార్బన్ డైఆక్సైడ్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. ఈ అసిటైల్ గ్రూప్ ఏదైతుందో దట్ విల్ బి condensing or it will be forming bond with the coenzyme A and finally leads to the formation of acetyl CoA. So this is the very important step which is conducted by the pyruvate dehydrogenase complex in presence of magnesium ion. So ikkada pyruvate that is pyruvic acid is converted from 3 carbon compound into 2 carbon compound, that is in presence of magnesium ion. అదే కాకుండా ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే పైరువేట్ డిహైడ్రోజినేస్ ఇది ఒక మల్టీమెరిక్ ఎంజైమ్. అంటే మల్టీమెరిక్ ఎంజైమ్ అంటే ఏంటి, మల్టీ కాంప్లెక్స్ ఎంజైమ్ అన్నమాట. ఎందుకు అంటే మనకు ఈ మల్టీమెరిక్ ఆర్ మల్టీ కాంప్లెక్స్ ఎంజైమ్ యొక్క రోల్ ఏంటంటే ఈ కంప్లీట్ ప్రాసెస్ కావడానికి ఒకటే ఎంజైమ్ మల్టిపుల్ మాడ్యూల్స్ లో ఉండి ఆ ఒక రిమూవల్ కానీ కండెన్సేషన్ కానీ ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడం కానీ ఇవన్నీ మనకు త్రీ కాపీస్ ఆఫ్ దిస్ పైరువేట్ డిహైడ్రోజినేస్ లో జరుగుతుంది అనమాట. అంటే అది ఒక పెద్ద కాంప్లెక్స్ ఎంజైమ్. ఒక భాగం ఏమో మనకు స్ప్లిట్టింగ్ చేస్తుంది, ఇంకో భాగం కంబైన్ చేస్తుంది, ఇంకో భాగం ఆక్సిడేషన్ రిడక్షన్ చేస్తుంది. సో ఇట్స్ ఎ మల్టీ కాంప్లెక్స్ ఎంజైమ్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్ ఆఫ్ కన్వర్టింగ్ ద pyruvic acid into acetyl CoA.
సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత ఏంటంటే దిస్ ఇస్ అబౌట్ ద ప్రాసెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ కేస్ ఆఫ్ aerobic respiration, that is the fate of the pyruvate when the presence of oxygen is there, that too when it is undergoing process in the matrix of the mitochondrial membrane. సో ఇదే విధంగా మనము మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్న దీంట్లో ఏంటంటే మనకు ఏ విధంగా మనకు ఒకవేళ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ATP molecule which was generated, or that is calculate the net ATPs which was formed and which was used up. సో రెండింటిని క్యాల్కులేట్ చేసి నెట్ ఏటీపీ ఎంత జనరేట్ అవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో రాయండి. సో మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. సో ఇదేంటి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ డిస్కసింగ్ అబౌట్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. సో దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే కంప్లీట్ గా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్ ఆక్సిడేషన్ జరగాలంటే దట్ హ్యాస్ టు ఎంటర్ వయా ఫార్మింగ్ ఏ పైరువేట్ ఇన్ టు ద TCA cycle, and it leads to the formation of carbon dioxide, water and also energy. So here while discussing the TCA cycle, మనం description లో ఏం చేస్తామంటే we can see that the condensation. So what is condensing? మనము పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ ఫామ్ కావడం నేర్చుకున్నాం. సో అసిటైల్ కోఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ట్రాన్స్పోర్టింగ్ ఫార్మ్ ఆఫ్ ద పైరువేట్. సో పైరువేట్ బయట ఉన్నది కాస్త ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. For the entry to takes place, the pyruvate has to be reactive with the pyruvate dehydrogenase complex. Thereafter, the pyruvate will be converted into acetyl-CoA. So acetyl-CoA ఏదైతే ఫామ్ అయిందో మైటోకాండ్రియా బయట, that will have the shuttle, that is the it is having a shuttle vector, that is the transportation system which is involved in transporting the acetyl-CoA from the outside of the mitochondria into the matrix. సో ఈ విధంగా మనకి acetyl-CoA లోపలికి వచ్చినాక ఏం జరుగుతుందంటే acetyl-CoA గ్రూప్ ఏదైతే ఉందో, సో acetyl-CoA గ్రూప్ లో acetyl గ్రూప్ ఏదైతే ఉందో దట్ విల్ కంబైన్ విత్ ద ఆక్సాలిక్ యాసిడ్. సో ఆక్సాలిక్ యాసిడ్ కానీ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ కానీ ఈ కాంపౌండ్ తోని ఈ అసిటైల్ గ్రూప్ కంబైన్డ్ అయ్యి మనకు ఫామ్ అయ్యేది సిట్రిక్ యాసిడ్ అనమాట. సో సిట్రిక్ యాసిడ్ అనేది ఇట్స్ 6 carbon compound, and along with that there is a formation of one molecule of water, and there is a liberation of coenzyme A. So first reaction is the condensation of the acetyl-CoA with the OAA, that is oxaloacetic acid. ఈ కాంబినేషన్ ఈ రెండు కంబైన్డ్ అవడం వల్ల మనకు వాటర్ మాలిక్యూల్, ఒక సిట్రిక్ యాసిడ్ అండ్ ఒక కోఎంజైమ్ A అనేది లిబరేట్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే మనకు ఈ సిట్రేట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ సిట్రేట్ కాస్త ఇట్ విల్ అండర్గో ఐసోమరైజేషన్, దట్ ఈస్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ద షిఫ్టింగ్ అండ్ ద చేంజింగ్ ఆఫ్ ద గ్రూప్స్ విల్ బి టేకింగ్ ప్లేస్. సో ఐసోమరైజేషన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ కన్వర్టింగ్ ద సిట్రేట్ ఇంటూ ఐసోసిట్రేట్. సో ఇక్కడ ఈ కాంపౌండ్ వచ్చేసి దిస్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ as ఐసోమర్ ఆఫ్ ద సిట్రేట్. సో ఈ విధంగా సిట్రేట్ నుంచి ఐసోసిట్రేట్ ఫామ్ అవుతుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ aconitase. So aconitase is the one which is involved in the process of conversion of citrate into isocitrate, that is isomer. And coming to next step ఏంటంటే మనకు ఈ ఐసోసిట్రేట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇన్ బిట్వీన్ ఆ ఐసోసిట్రేట్ ఫామ్ అయ్యేటప్పుడు మనకు ఆ ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటోగ్లూటరేట్, దట్ ఈస్ ఈ కాంపౌండ్ ఫామ్ కావాలంటే మనకు ఇట్ హ్యాస్ టు అండర్గో 2 reactions. So oxidation followed by decarboxylation which is involved in liberating the carbon dioxide. సో ఇవి జరగడం వల్ల ఆక్సిడేషన్ ఫాలోడ్ బై డీకార్బాక్సిలేషన్ జరగడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఐసోసిట్రేట్ కాస్త ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా కీటో గ్లూటరేట్. సో దిస్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ a 5 carbon compound, and it is the one formed because of the oxidation of the isocitrate and also decarboxylation of the isocitrate. సో ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది, సో ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఆఫ్ NAD+ అనేది హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ NADH+H+. ఓకే, అది కాకుండా మన డీకార్బాక్సిలేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద ఐసోసిట్రేట్ ఇంటూ ఆల్ఫా కీటో గ్లూటరేట్. సో ఈ ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఏదైతే ఉందో ఇప్పుడు 5 carbon కాంపౌండ్, ఇది కాస్త ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సక్సినైల్-CoA. సో ఈ సక్సినైల్-CoA ఫామ్ కావాలంటే ఏంటంటే మనకు ఆ సక్సినైల్-CoA ఏదైతే ఫామ్ అయిందో మనకి ఇక్కడ, సో మనకి ఆల్ఫా కీటో గ్లూటరేట్ ఏదైతే ఉందో దట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ సక్సినైల్-CoA. సో సక్సినైల్-CoA ఫామ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ రోల్లోకి ఏది రావాలి, కోఎంజైమ్ వచ్చి ఆ ఆల్ఫా కీటో గ్లూటరేట్ తో రియాక్ట్ అయ్యి అక్కడ అది ఆక్సిడో రిడక్షన్, అది ఆక్సిడో డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరిగి
అక్కడ ఏం జరుగుతుందంటే ఆల్ఫా కీటోగ్లూటరేట్ కాస్త ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ సక్సినైల్ కోఏ, దట్ ఈస్ 4 కార్బన్ కాంపౌండ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కోఎంజైమ్ has been attached onto the alpha ketoglutarate, and there is a liberation of carbon dioxide where alpha ketoglutarate, that is 5 carbon, is converted into 4 carbon compound, and the combination is the one where it is created is because of the succinyl CoA, that is between the alpha ketoglutarate and the coenzyme A. So ఈ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ లో మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది as well as డీకార్బోక్సిలేషన్ కూడా జరుగుతుంది. సో there is an evolution of carbon dioxide, and also there is a formation of NAD plus NADH plus H plus, which is a outcome of the reduction of the NAD plus. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రియాక్షన్ అనమాట. సో ఈ అల్టిమేట్ గా మనకి ఏంటంటే ఫైనల్ గా వచ్చేసి మనకి ఈ సిరీస్ ఆఫ్ రియాక్షన్ జరగడం వల్ల ఆ సక్సినిక్ యాసిడ్ ఏదైతే ఫామ్ అయిందో ఇట్ అగైన్ ఇట్ విల్ అండర్గో another round of oxidation where the FAD plus will collect the electrons and proton and finally leads to formation of FADH2. So ఈ malic acid ఏదైతే 4 carbon compound form అయిందో that will again convert into oxaloacetic acid, that is a 4 carbon compound by means of oxidation. So ఇక్కడ NAD plus ఏదైతే ఉందో ఆ NAD plus కాస్త it will take the electrons and protons from the malic acid, and that will be converted into NADH plus H plus. సో ఈ రియాక్షన్ లో మనం చదువుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క పైరువేట్ మాలిక్యూల్ మనకు ఇన్వాల్వ్ అయితే టీసీఏలో మనకి ఏం జరుగుతుంది, దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ 3 molecules of NADH plus H plus. సో 3 NAD plus has been reduced into 3 molecules of NADH plus H plus. అదొక పాయింట్. సో 3 పాయింట్స్ లో మనకి ఇక్కడ NADH plus H plus అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ రెండో పాయింట్, ఇక్కడ మూడో పాయింట్. నెక్స్ట్ ఏంది, there is 1 point for the generation of 1 FADH2. సో ఇక్కడ this is the point for the liberation of 1 molecule of FADH2. సో this is about the process. ఇదంతా అయినాక ఏంది, మనము ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం నేర్చుకోవాలంటే, ఆల్వేస్ ఫర్ ద సైకిల్ టు గో ఆన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద అసిటైల్ కోఏ ఎంజైమ్. సో అసిటైల్ కో ఎంజైమ్ ఏదైతే కాంపౌండ్ మన టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవుతుందో ఆ కాంపౌండ్ మనకి ఎంటర్ అవుతూ ఉండి ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావాలంటే దే షుడ్ బి ఏ వెరీ గుడ్ అమౌంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ oxaloacetic acid. So always continuous replacement of oxaloacetic acid has to be taken place for the supply, has to be supplied to the TCA cycle, so that they should be the activity of acetyl coenzyme A within the mitochondrial matrix. So they should be a continuous supply of acetyl CoA. So that for reacting with the OAA, that is the oxaloacetic acid. So oxaloacetic acid has to combine continuously with the acetyl CoA so that the process has to go on. And coming to what is the main goal of this cycle is that it has to replace the lost, అంటే ఏదైతే NAD plus కానీ FAD plus కానీ ఏవైతే జనరేట్ అయినాయో బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ద సెల్యులార్ రెస్పిరేషన్, బికాస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ టు ద TCA cycle and oxidative phosphorylation. Because of this process, whatever the regeneration, whatever the component, that is NAD plus FAD plus ఏవైతే ఫామ్ అయినాయో they will be replaced only by means of TCA cycle. So TCA cycle is the one which is causing the replacement of or fulfilling the requirement or the levels of NADH plus H plus and FADH2 because they have been lost while they are transferring the electrons and protons to the ETC and the oxidative phosphorylation. So this is one of the major reaction. So ఇక్కడ మనం this is the 3 things అన్నమాట. ఇదే కాకుండా మనం ఏంటంటే ఒక ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ ఒక పైరువేటిక్ జరగాలంటే, అంటే ఒక పైరువిక్ యాసిడ్ కానీ ఒక పైరువేట్ TCA సైకిల్లోకి ఎంటర్ అయితే దాని ఫేట్ ఏంది అనేది మనము నంబర్ ఆఫ్ పాయింట్స్లో చూసుకుందాం. సో ఇక్కడ ఏంది మనకు ఒక పైరువేట్ ఒకవేళ TCA సైకిల్లోకి ఎంటర్ అయితే మనకి ఏంది, ఇట్ రిక్వైర్స్ 4 NAD plus will be taken into the cycle and 1 FAD plus will be taken into cycle, and also మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి GDP కూడా will be entering into the cycle. అండ్ ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవుతుంది, మనకు 3 molecules of CO2 అండ్ 2 molecules మనకు ఇదే కాకుండా మనకి ఎనర్జీ లెవెల్స్లో చూసుకుంటే మనకు 4 levels, అంటే 4 NADH plus
4 NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది అండ్ 1 FADH2 కూడా ఫామ్ అవుతుంది విత్ 1 GTP మాలిక్యూల్. అండ్ ఆల్సో మనకు వాటర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనకు వి ఆల్సో రిక్వైర్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ఈక్వేషన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద TCA సైకిల్. సో TCA సైకిల్లో ఒక్క పైరివేట్, సో ఒక పైరివేట్ ఎంటర్ అయ్యి అది కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, 4 మాలిక్యూల్స్ ఆఫ్ NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది, 1 మాలిక్యూల్ ఆఫ్ FADH2 ఫామ్ అవుతుంది అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ GTP కూడా ఫామ్ అవుతుంది. ఇదే కాకుండా ఇట్ ఆల్సో రిక్వైర్డ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ రియాక్షన్, దట్ టు డ్యూరింగ్ ద ఐసోమరైజేషన్, దట్ ఈస్ కన్వర్జన్ ఆఫ్ సిట్రేట్ టు ఐసోసిట్రేట్. ఈ కన్వర్జన్ ఆఫ్ ఈ ఐసోమర్ రియాక్షన్ కూడా ఒక వాటర్ మాలిక్యూల్ కావాలి. అండ్ ఆల్సో మనకు ఏంది, మనకు రీజనరేషన్ ఆఫ్ ద అదర్ విన్ మీన్స్ మనకు ఇక్కడ ఇదే కాకుండా మనకు కన్వర్జన్ ఆఫ్ సల్ఫినిక్ యాసిడ్ అండ్ మాలిక్ యాసిడ్ దగ్గర కూడా మనకు ఇంకో వాటర్ మాలిక్యూల్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వీ విల్ బి రిక్వైరింగ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2O. So now we are going to discuss about the next topic. It is about the electron transport system, that is ETS or ETC. So it all దీంతో పాటు మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ గురించి కూడా నేర్చుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న NADH ప్లస్ FADH2 అవి ఏమైతే అంటే దే విల్ ట్రాన్స్ఫర్ దర్ ఎలక్ట్రాన్స్ అండ్ ద ప్రోటాన్స్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కానీ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఏంటంటే ఇవి కపుల్డ్ రియాక్షన్స్ అనమాట. కపుల్డ్ రియాక్షన్స్ అంటే దాని అర్థము ఇవి ఒకదానితో ఒకటి విడదీయ రాకుండా వర్క్ చేస్తాయి అనమాట. సో ETC ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. దీంట్లో ఏంటంటే మన ఫస్ట్ కాంప్లెక్స్ ఏదైతుందో ఈ ఫస్ట్ కాంప్లెక్స్ ఇస్ ద వన్ విచ్ ఇస్ రిసీవింగ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద NADH ప్లస్ H ప్లస్. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో ఏంటంటే NADH ప్లస్ H ప్లస్ వచ్చి ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది ఫస్ట్ కాంప్లెక్స్కి. ఆ తర్వాత ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, NAD ప్లస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి NADH ప్లస్ H ప్లస్. సో ఈ కాంప్లెక్స్ని మనం NADH డిహైడ్రోజినేస్ కాంప్లెక్స్ అంటాము. దీంట్లో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతుంటాయో అదే టైంకి 4 ప్రోటాన్స్ అనేది దే విల్ బి ఎంటరింగ్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ ఇన్ టు ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. దీంతో అంటే అక్కడ అవుటర్ స్పేస్ ఏదైతుందో, సో ఇది అవుటర్ స్పేస్, ఇక్కడ ఇంకో మెంబ్రెయిన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇది స్పేస్ అనమాట. సో ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్లోకి ఆ 4 ప్రోటాన్స్ వెళ్తాయి. అదే కాకుండా మన సెకండ్ కాంప్లెక్స్ అంటే సక్సినేట్ డిహైడ్రోజినేస్ యొక్క వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రాయింగ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద FADH2 విచ్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు FAD ప్లస్. సో అక్కడ నుంచి వచ్చే 2 ఎలక్ట్రాన్స్ కాంప్లెక్స్ 2 ద్వారా లోపలికి వస్తాయి అండ్ కాంప్లెక్స్ 1 ద్వారా ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద NADH ప్లస్ H ప్లస్ ఆ ఎలక్ట్రాన్స్ లోపలికి వస్తాయి. సో ఈ విధంగా మనకు 2 డిఫరెంట్ రూట్స్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్గా దే విల్ బి గివెన్ టు ద యుబిక్విటిన్. సో యుబిక్విటిన్ ఏం చేస్తుంది, వెన్ ఇట్ ఈస్ టేకింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ 2 అండ్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ 1 అప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే 4 ప్రోటాన్స్ని మనకు మ్యాట్రిక్స్ నుంచి బయటికి పంపించేస్తారు అనమాట స్పేస్లోకి. సో ఈ విధంగా మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోటాన్స్ అనేది తగ్గుతూ వెళ్తుంటుంది. ఇక్కడ ఏమైతుంటుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళినప్పుడు 4 ప్రోటాన్స్ ఇక్కడ నుంచి అట్టే వెళ్ళిపోతాయి. సో టోటల్గా ఇప్పటివరకు 8 ప్రోటాన్స్ అనేది మ్యాట్రిక్స్ నుంచి స్పేస్లోకి ఏమంటారు ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్లోకి జంప్ చేస్తాయి అనమాట. దాని తర్వాత ఈ యుబిక్విటిన్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వస్తాయి, ఎలక్ట్రాన్స్ ఆర్ టేకెన్ బై ద కాంప్లెక్స్ 3. సో ద కాంప్లెక్స్ 3 is nothing but called as cytochrome BC1 complex. సో ఈ సైటోక్రోమ్ BC1 కాంప్లెక్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ బి పాసింగ్ ఆన్ టు ద అనదర్ ఎలక్ట్రాన్ క్యారియర్ కాల్డ్ as సైటోక్రోమ్ C. సో ఈ సైటోక్రోమ్ C ఏంది, దట్ ఈస్ ద సింగిల్ ఎలక్ట్రాన్ క్యారియర్ మాలిక్యూల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఇదంతా మనకు ఇన్నర్ మెంబ్రెయిన్ అనమాట. సో ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా, ఇదేమో మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ ఇదేమో స్పేస్ ఆఫ్ మైటోకాండ్రియా, దట్ ఈస్ ఇన్నర్ స్పేస్ ఆఫ్ మైటోకాండ్రియా. సో మనకి ఈ సైటోక్రోమ్ C అనేది ఏంటంటే దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ క్యారియర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద దట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్ అవుటర్ సైడ్ ఆఫ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. సో బయట సైడ్కి మనకి ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యారింగ్ ఓన్లీ 1 electron per molecule. So one cytochrome C molecule will carry 1 electron from the complex 3. సో ఈ విధంగా
గా 4 electrons will be carried by the 4 cytochrome C into the next complex that is called as complex 4. So complex 4 ని ఏమంటాం మనము, complex 4 is called as cytochrome C oxidase or also called as AA3 complex. So మనం fourth complex nothing but is called as cytochrome C oxidase, ఎందుకంటే that is involved in oxidizing the cytochrome C complex, and it is also called as like other than cytochrome C oxidase కాకుండా దానికి ఇంకో పేరు ఏంటంటే cytochrome AA3 complex అన్నమాట. So this cytochrome AA3 complex is the one which is involved in carrying the electron from the entire set of electron carriers, and finally the work of the fourth complex is to donate the electrons to the oxygen. So they are involved in donating the electrons to the oxygen, and ఇక్కడ ఈ డొనేషన్ జరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మాలిక్యులర్ ఆక్సిజన్ ఎప్పుడైతే తీసుకుంటుందో అదే టైంలో ఈ మాలిక్యులర్ ఆక్సిజన్ 2 ప్రోటాన్స్ ని కూడా మ్యాట్రిక్స్ లోకి గుంజుకుంటుంది అనమాట. గుంజుకొని దేర్ విల్ బి ఫార్మేషన్ ఆఫ్ ఏ 1 molecular water, that is 1 mole of water is generally formed అనమాట. సో 1 mole of వాటర్ ఫామ్ కావాలంటే మనకి ఏంది, మనకు 10 ప్రోటాన్స్ ఏంది మ్యాట్రిక్స్లో 10 ప్రోటాన్స్ అనేది డెఫిషియెంట్ ఫామ్ అవుతుంది. సో మ్యాట్రిక్స్లో 4+4+2 దట్ ఈస్ 10 ప్రోటాన్స్ విత్ ఇన్ ద మ్యాట్రిక్స్ విల్ అండర్గో డెఫిషియన్సీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 molecule of water. So that is 1 molecule of water is formed at the expense of 8 protons. So this is the one which is generating a force called as PMF. PMF అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాల్ as ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. ఎందుకు అంటే ఇక్కడ మనకు ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే 4+4+2 ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 molecule of water, 1 molecular లెవెల్ ఆఫ్ వాటర్ ఇంత డెఫిషియెంట్ అవ్వడం వల్ల మనకు బయట ప్రోటాన్ అంటే మనకు స్పేస్లో అంటే ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్లో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతూ ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు అక్కడ మనకు కంపల్షన్ ఎక్కువ పెరిగి అక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ పెరిగి అవి ఏమైతాయి అంటే ఫైనల్గా దే విల్ బి ట్రయింగ్ టు కమ్ into the matrix. సో దీనివల్ల ఏమవుతుందంటే 3 ప్రోటాన్స్ ఎప్పుడైతే మనకు మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అవుతుందో ఆ 3 ప్రోటాన్స్ ఒక్కసారిగా ఎంటర్ అయినప్పుడు మనకు ఒక్క ఏటీపీ మాలిక్యూల్ ఫ్రమ్ ఏడిపి అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో 1 molecule of ATP is formed by the traveling of 3 protons from the inner mitochondrial space into matrix that is providing the energy for the formation of 1 ATP from 1 ADP and inorganic phosphate. So this is the one which is involved in the providing the energy. So ఎప్పుడైతే ప్రోటాన్స్ మనకు లోపలికి వస్తుంటాయో మనకి ఇక్కడ ప్రోటాన్ ఛానల్ ద్వారా ఈ ప్రోటాన్ ఛానల్ ఏదైతే ఫామ్ అయిందో కాంప్లెక్స్ 5లో ఆ ప్రోటాన్ ఛానల్ అలాంగ్ విత్ ద పార్టికల్ దట్ ఈస్ F0 and F1 పార్టికల్ ద్వారా ఆ ప్రోటాన్ ఛానల్ ద్వారా ఎప్పుడైతే ప్రోటాన్స్ వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ లొకేషన్ దే విల్ జనరేట్ ద ఎనర్జీ బికాస్ యాజ్ దే ఆర్ గోయింగ్ డౌన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ దట్ ఈస్ ఫ్రమ్ ద హై టు లో వెళ్తున్నాయి కనుక ఆ వచ్చిన ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ ఇట్ ఈస్ టేకన్ బై దిస్ ATP సింథటేస్ ఆర్ ద కాంప్లెక్స్ 5. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాల్ as కాంప్లెక్స్ 5. So a complex 5 is the one which is harvesting or which is conserving the energy when it is moving from the space into the matrix. As a result ఏం జరుగుతుంది మనకు that energy is utilized by the ADP and inorganic phosphate for converting into ATP molecule. So finally at the end of the day we can say that the 3 protons are traveling back for generating 1 ATP from 1 ADP and inorganic phosphate. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫిఫ్త్ కాంప్లెక్స్ ఆర్ ద నథింగ్ బట్ కాల్ as ATP సింథటేస్. So fifth complex is nothing but called as ATP synthetase, which is involved in the which is basically involved in the conversing or the conservation of energy as a result of transportation of the protons. So protons ekkadi nunchi vastunayi, they are coming from the inner mitochondrial space of the membranes into the matrix. సో ఇక్కడ మనం చెప్పినట్టు ఒక 3 ప్రోటాన్స్ ఎప్పుడైతే మనకు స్పేస్లోకి ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్ ఆఫ్ ద
మనకు ఆ స్పేస్లోకి నుంచి ఎప్పుడైతే మనకు మ్యాట్రిక్స్లోకి వస్తుందో అప్పుడు వచ్చేటప్పుడు మనకు ఆ మొత్తం మాలిక్యూల్ అనేది పూర్తి రొటేషన్లో తిరుగుతుంది అనమాట. పూర్తి రొటేషన్లో తిరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఏడిపి ఏదైతుందో ఏడిపి ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్తో బైండ్ అయ్యి F1 పార్టికల్లో దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్. సో ఈ కంప్లీట్ సెటప్ని మనం ఏమంటాం, మనము F0 F1 పార్టికల్ అంటాం. So F0 F1 particle is present on the inner mitochondrial membrane. So the inner mitochondrial membrane is the one which is actually generating the energy in the form of ATP, because it is holding a complex called as F0 F1 complex, nothing but called as ATP synthetase, or always called as complex 5 of the ETC. So this is the entire setup where we can discuss the direct involvement of molecular oxygen, that is the final electron receiver, that is the final acceptor of the electrons. So the final acceptor of electron is the molecular oxygen which is involved in the complex 4 of the ETC. So the oxygen ఏదైతుందో that will take away the electrons and it will take away the hydrogen which were accumulated within the system. ఆ accumulation ఎప్పుడైతే తీసేస్తుందో అప్పుడు the system is refreshed to take more and more electrons from the FADH2 and NADH plus H plus along with the protons can be either pumped into the to the entire system to generate the cellular energy. So the oxygen, molecular oxygen is the one which is nothing but called as final acceptor in this particular process of ETC and oxidative phosphorylation. So coming to the entire setup here, whatever the setup is there which we are seeing on the screen, the second diagram, that is about the synthesis of ATP, which is otherwise called as oxidative phosphorylation. That nothing but the synthesis or production of ATP from ADP and the inorganic phosphate in the matrix of the mitochondria. So ఈ ప్రాసెస్ ని మొత్తం మనము ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? జనరేషన్ ఆఫ్ ఏటీపీ by the oxidation of the compound. So by the breakdown, by the catabolism, or by the oxidation of compound, if it is generating energy, if that energy has been conserved or it has been maintained, that can be maintained in the form of ATP. So ikkada ATP process for ATP generation ni phosphorylation antamu. If it is correlated with the breakdown of the compound, that is oxidation, then it is called as oxidative phosphorylation. That is nothing but generating the cellular energy from the cellular respiration process. టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్. దీంట్లో ఏంటంటే మనకి ఏటీపీ మాలిక్యూల్స్ ఎన్ని జనరేట్ అయినాయి, ఎలా జనరేట్ అయినాయి, కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అనేది చూడొచ్చు. అండ్ దీంట్లో కంబైన్ చేయాల్సింది ఏంటంటే మనకు గ్లైకోలైసిస్, రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ స్టెప్ ఏదైతుందో దట్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్ ఇంటూ అసిటైల్ కోఏ, దట్ ఈస్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ పైరువేట్. అండ్ మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద క్రెబ్స్ సైకిల్ ఆర్ టీసీఏ సైకిల్ విచ్ ఈస్ ద థర్డ్ వన్ విత్ ఇన్ దిస్ kind of aerobic oxidation of the glucose. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ ఇట్ ఈస్ అబౌట్ ద రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్. సో ఈ రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ దట్ ఈస్ 6 కార్బన్ కాంపౌండ్. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ని మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్క్రైబ్ చేద్దాం. సో ఇక్కడ ఏంది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ దట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద ఏటీపీ ప్రొడక్షన్ పర్ aerobic oxidation or breakdown of a 1 glucose molecule. So first మనం this is nothing but the combination of glycolysis, oxidative phosphorylation of the pyruvic acid, and third one is about the Krebs cycle. So ఈ మూడింటిని కంబైన్ చేస్తే they are nothing but the balance sheet of the ATP production of the oxidative respiration, that is the aerobic respiration of the glucose. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ గ్లైకోలైసిస్ నుంచి చూసుకుంటే ఏంటంటే మనం ఇనీషియల్గా మనకు ఎక్కడైతే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుందో దాన్ని చూసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంది మనకు సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ చూసుకుంటే మనకు ఏవేవి ఉన్నాయి, మనకు ఇక్కడ ఒక ఏటీపీ ఫామ్ అవుతుంది, అదే కాకుండా ఇంకో ఏటీపీ ఫామ్ అవుతుంది. సో మనకు ఇక్కడ బిస్ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ఫాస్ఫోగ్లిజరేట్ ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ వన్ ఓకే ఇక్కడ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏటీపీ జనరేటెడ్ వైల్ ద
వైల్ ద కన్వర్జన్ ఆఫ్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇంటూ పైరువిక్ యాసిడ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ 2 పైరువేట్ లాగా డివైడ్ అయిపోయింది కనుక ఇక్కడ మనకి ఏదైనా కూడా ఇంటూ 2 అనమాట. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్ ఫామ్ అయింది ఒక్క సైకిల్ ఒక్క గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కి ఒక్కొక్క ఏటీపీ ఫామ్ అయింది కనుక ఒక్క సైకిల్లో ఇక్కడ 1 వస్తుంది. కానీ మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యేది 2 మాలిక్యూల్స్ కనుక 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కనుక మనకు ఇక్కడ ఇంటూ 2 వస్తుంది. ఫైనల్గా మనకు 4 ఏటీపీ మాలిక్యూల్స్ అనేది ఫామ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. సో ఇప్పటి వరకు మనకు ఇక్కడ గ్లూకోజ్ నుంచి ఇక్కడ వరకు మనకు ఏమి ప్రొడక్షన్ జరగదు. ఇక్కడికి వచ్చే వరకు మనకు స్ప్లిట్టింగ్ జరుగుతుంది 3 కార్బన్ లాగా. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ మనకు ఫైనల్ గా ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే 4 ఏటీపీస్ అనేది జనరేట్ అవుతుంది అంటే దానిలోనే ఫార్మినేషన్ ఆఫ్ ఏ పైరువేట్ మాలిక్యూల్. ఒక పైరువేట్ అంటే 2 పైరువేట్ మాలిక్యూల్ ఫామ్ కావాలన్నప్పుడు రెండు ఏదైతే మన గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నాయో అవి 2 కాస్త 2 పైరువేట్ మాలిక్యూల్ లాగా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకు 4 ఏటీపీస్ అనేది జనరేట్ అవుతున్నాయి అన్నమాట. సో దాని తర్వాత ఏంది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇనీషియల్ స్టెప్ ఏదైతుందో గ్లూకోజ్ నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇక్కడ ఫామ్ అయ్యేటప్పుడు మనకు 2 దగ్గర మనకు ఏటీపీ అనేది యూజ్ అయిపోతుంది. సో ఈ ఏటీపీ యూజ్ అయిపోయిన దాన్ని మనం -2 అనుకుంటున్నాము. సో ఇక్కడ జనరేట్ అయ్యింది +4 అయితే ఇక్కడ యూజ్ అయిపోయింది -2. సో 4 - 2 ఈస్ నథింగ్ బట్ ఈస్ 2 ఏటీపీ. సో మనకు ఇక్కడ నెట్ ఏటీపీ వచ్చేసి మనకు గ్లైకోలైసిస్ అయ్యే వరకు మనకు నెట్ ఏటీపీ వచ్చేసి +2 ఉందన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రాసెస్. ఇదే కాకుండా మనకి ఏంటంటే మనకు ఇది డైరెక్ట్గా ఏటీపీ యొక్క లెక్కలు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఏం జరుగుతుంది ఇక్కడ మనకు NADH+ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో NADH+H+ అనే మాలిక్యూల్ జనరేట్ అవుతుంది. ఒక్క మాలిక్యూల్ ఆఫ్ NADH+H+ ఏదైతుందో దట్ విల్ జనరేట్ 2 ఏటీపీ మాలిక్యూల్స్. కానీ ఇక్కడ మనకు 2 3-ఫాస్ఫోగ్లిజరైడ్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కనుక గ్లైకోలైసిస్లో మనకు కంప్లీట్గా మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADH+H+ ఫామ్ అయితే ఇంటూ they are forming 2 ATP molecules. So finally మనకు 4 ATP molecules will be formed as a result of breaking down of NADH+H+. So this is the calculation for the NADH+H+. So మనకి ఏంది ఇక్కడ ఒక్క NADH+ నుంచి 2 ATPలు ఫామ్ అయితే గనక మనకు 2 NADH+H+ ఫార్మింగ్ ఫ్రమ్ 2 molecules of 3 phosphoglycerides. సో మనకి ఏమైతుంది 2 × 2. సో మనకు ఎందుకు రెండు సార్లు ఆ సైకిల్ జరుగుతుంది కనుక 2 is nothing but called as 4 ATP మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్ప్లిట్ అయింది కనుక మనము ఏది చేసినా కూడా ఇక్కడ × 2 చేస్తాం అనమాట. సో × 2 ఫర్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్ విచ్ ఆర్ జనరేటెడ్ దట్ ఈస్ NADH+H+ is 2 molecules per 2 wavelength or 2 pathway of the single glycolysis. సో × 2 అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఇక్కడ ఏమైతుంది ఇక్కడ ఈ మిగిలిపోయిన 2 ఏదైతుందో సో నెట్లో వచ్చిన 2 ఏదైతుందో ఆ 2 + 4 = 6 అనమాట. This is about the ATP calculation of the glycolysis. And coming to next one is the oxidative decarboxylation of the pyruvic acid. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే పైరువిక్ యాసిడ్ మనకు సైటోజోల్లో ఫామ్ అవుతుందో దట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ అసిటైల్ కోఎంజైమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంజైమ్ ఏంది PDH ఎంజైమ్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే మనకు ఎప్పుడైతే ఒక పైరువేట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ 1 అసిటైల్ కోఎంజైమ్ మాలిక్యూల్ కానీ ఒక్క గ్లూకోజ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు మనం ఎప్పుడు చూసుకున్నా కూడా 2 పైరువేట్ని కన్సిడర్ చేయాలి. సో 2 పైరువేట్స్ని కన్సిడర్ చేస్తేనే మనకు ఆ 3 కార్బన్ కాంపౌండ్ ఏదైతుందో ఆ 2 మాలిక్యూల్స్ ఎప్పుడైతే కన్సిడర్ చేస్తేనే అప్పుడే మనము క్యాల్కులేషన్ ప్రాపర్గా వస్తుంది. ఒక్క పైరువేట్ విల్ లీడ్స్ టు ఫార్మినేషన్ ఆఫ్ 1 NADH+H+. అదే 2 పైరువేట్లు అయితే ఇట్ లీడ్స్ టు ఫార్మినేషన్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADH+H+ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. సో మనకు ఒక్క మాలిక్యూల్ ఆఫ్ NADH+H+ ఈజ్ సింథసైజింగ్ 2 ATP. సో ఇక్కడ 2 NADH+H+ అయితే మనకి ఏం జరుగుతుంది మనకు దట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మినేషన్ ఆఫ్ 6 ATP. ఎట్లా అంటే మనకు సమ్ టైమ్స్ వీ సే దట్ ద
ATP generated by the NADH plus it can equivalent to 2 or 2.5 or 3. సో ఇది కాంట్రవర్షియల్ ఉంటుంది కనుక ఒకవేళ మనం 1 NADH plus H plus అయితే 2 ATPలు అయితే మనకి ఇక్కడ 4 వస్తుంది. కానీ ఒకవేళ మనము 3 అనుకుంటే ఓకే 3 molecules of ATP are generated from 1 molecule of NADH plus H plus అంటే మనకు 2 into 3 వేసుకుంటే మనకు 6 molecules అనేది ఫామ్ అవుతుంది అనమాట at the end of the reaction. అండ్ కమింగ్ టు ద క్రెబ్స్ సైకిల్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి ఇక్కడ క్రెబ్స్ సైకిల్లో మనకు ఫస్ట్ మాట్లాడుకునేది ATP లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈస్ ద సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ATP ప్రొడక్షన్. ఇక్కడ చూస్తున్నాం కదా, దిస్ ఈస్ ద రియాక్షన్ విచ్ ఈస్ షోయింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ డైరెక్ట్ లెవెల్ ఆఫ్ ATP. కానీ అక్కడ GTP చూపించినా కూడా GTP ఈస్ ఆల్వేస్ ఈక్వాలెంట్ టు ATP అనమాట. సో 1 GDP కన్వర్ట్ ఇంటూ 1 GTP ఈస్ నథింగ్ బట్ 1 ATP హ్యాస్ ఫార్మ్. సో మనకి ఇక్కడ ఏంటి సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ డ్యూరింగ్ ద కన్వర్జన్ ఆఫ్ సక్సినైల్ కోఏ టు సక్సినిక్ యాసిడ్ మనకు ఏంది మనకు ఒక్క ATP మాలిక్యూల్ ఫామ్ అవుతుంది పర్ 1 అసిటైల్ కోఏ. సో మనకు ఒక ATP జనరేట్ అవుతుంది కనుక ఇక్కడ 1 అని పెట్టినాము. కానీ మనకు 2 అసిటైల్ కోఏ మాలిక్యూల్ ఎంటర్ అవుతున్నాయి సైకిల్లో గనక మనము దాన్ని ఏమంటున్నాం, మనము దాన్ని అల్టిమేట్గా దాన్ని 2 ATP మాలిక్యూల్స్ అని అంటున్నాం అనమాట. సో దీని తర్వాత ఏంది నెక్స్ట్ వచ్చేది ఏంది, మనము వీఆర్ నౌ డిస్కసింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ NADH ప్లస్. సో మనకు ప్రొడక్షన్ ఆఫ్ NADH ప్లస్ 1 2 3 సో 3 పాయింట్స్ దగ్గర NADH ప్లస్ H ప్లస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ ఎక్కడ మనకి ఎక్కడ అంటే వైల్ ద కన్వర్జన్ ఫస్ట్ వన్ ఏమో ఐసోసిట్రేట్ ఆర్ ఐసోసిట్రిక్ యాసిడ్ టు ద ఆక్సిలోసల్సినిక్ యాసిడ్ ఇక్కడ ఒకటి జనరేట్ అవుతుంది NADH ప్లస్. సో అదే కాకుండా మనకు వైల్ కన్వర్జన్ ఆఫ్ ఆల్ఫా కీటోగ్లూటరేట్, సో ఆల్ఫా కీటోగ్లూటరేట్ నుంచి మనకు సక్సినైల్ కోఏ ఫామ్ అయ్యేటప్పుడు సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి వైల్ ద కన్వర్జన్ ఆఫ్ మాలిక్ యాసిడ్ ఇంటూ ఆక్సాలిక్ యాసిడ్, సో ఆక్సిలో అసిటిక్ యాసిడ్ దట్ ఈస్ OAA. సో ఈ 3 లెవెల్స్లో మనకు 3 మాలిక్యూల్స్ ఆఫ్ NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది. ఏది పర్ 1 అసిటైల్ కోఏ. ఒక్క అసిటైల్ కోఏ ఎంటర్ అయితే TCLకి మనకు 3 NADH ప్లస్ H ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఏంది మనకు ఈ 3 మనం కాన్స్టెంట్ పెట్టుకొని మనకేంది మనకు 2 ఎసిటైల్ కోఏ మాలిక్యూల్స్ని కన్సిడర్ చేయాలి కనుక 3 into 2 = 6 అనమాట. సో 3 into 2 = 6 NADH ప్లస్ H ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మనకు ఒక్క NADH ప్లస్ H ప్లస్ నుంచి మనకి ఎన్ని ATPలు వస్తాయి, మనకు 6 into 3 మనకి ఎంత వస్తుంది ఫైనల్గా ఇక్కడ లెక్క చూసుకుంటే 6 + 6 12 + 6 = 18 ATPs. సో ఇక్కడ ఏంది మనకు 18 ATPs అనేది మనకు ఇప్పటి వరకు వచ్చిన లెక్క అనమాట. ఏది వెన్ ద ATPs జనరేటెడ్ ఫ్రమ్ NADH ప్లస్ H ప్లస్ డ్యూరింగ్ ద కన్వర్జన్ ఆఫ్ 3 రియాక్షన్స్ వీ కెన్ సే ద టోటల్ ఆఫ్ 18 ATPs. సో ఈ 6 + 6 ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద 18 ATPs విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద NADH ప్లస్ H ప్లస్. సో దీని తర్వాత ఏంది మనం ఫైనల్గా ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చే క్యాల్కులేషన్ ఏంటంటే ద ఫార్మినేషన్ ఆఫ్ FADH ప్లస్ FADH2. సో FADH2 ఏదైతుందో దట్ ఈస్ జనరలీ జనరేటింగ్ ద ATP. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, వైల్ ద కన్వర్జన్ ఆఫ్ సక్సినిక్ యాసిడ్ ఇంటూ ఫ్యూమరిక్ యాసిడ్. ఇది జరిగేటప్పుడు ఈ కన్వర్షన్ జరిగేటప్పుడు మనకు ఏంది దేర్ ఇస్ జనరేషన్ ఆఫ్ 1 FADH2. సో ఈ ఒక్క FADH2 యొక్క ఎనర్జీ లెవెల్ ఏంది, ఇట్ లీడ్స్ టు ద ఫార్మినేషన్ ఆఫ్ 2 ATP మాలిక్యూల్స్. సో ఇక్కడ మనకు 2 అసిటైల్ కోఏ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కనుక మనకు 2 FADH2లు ఫామ్ అవుతాయి. సో మనకు 2 FADH2లు ఫామ్ అయినప్పుడు మనకు నంబర్ ఆఫ్ ATPs ఎన్ని ఫామ్ అవుతాయి, 2 into 2 = 4 అనమాట. So there is total number of 4 has been formed at the end of the TCA cycle when the ATPs is generated from the FADH2. So మనకు 2 FADH2లు ఫామ్ అవుతున్నాయి కనుక 2 FADH2 per 2 molecules of acetyl CoA. So these 2 are multiplied with the 2 ATPs because one FADH2 will leads to formation of 2 ATP molecules ganaka 2 into 2 is nothing but 4 ATPs were formed as a result of encashing of a 2 molecules of FADH2. సో ఫైనల్గా వచ్చేసి మనకు నెట్ వాల్యూ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ చూసుకుంటే ఇక్కడ 18 ఉంది, 18 + 4 ఏంటంటే మనకు 20 + 24
అండ్ దట్ ఈస్ వన్ వేర్ వీ కెన్ సీ ద కంప్లీషన్ ఆఫ్ ద సైకిల్. సో ఇక్కడ 24 ఎందుకు వస్తుందంటే మనకి ఏంది దాని అర్థము, ఇక్కడ 18, ఓకే, ఇక్కడ వచ్చేసి 18 + 2 దట్ ఈస్ 20, and finally 20 + 4 that is 24. So this is the total number of ATP, that is 24 ATPs are formed per one glucose molecule only in the Krebs cycle. So aerobic respiration ఎంత ఎఫిషియంట్ అంటే ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది, గ్లైకోలైసిస్లో అయితే 6 ATPలు జనరేట్ అవుతున్నాయి, మనకు కన్వర్జన్ ఆఫ్ పైరువేట్ టు ఎసిటైల్ కో అయినప్పుడు ఎసిటైల్ కో ఏ అంటే అక్కడ మనకు ఒక 6 ATPs జనరేట్ అవుతున్నాయి, 6 + 6 దట్ ఈస్ 12, అండ్ ఫైనల్గా ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ TCA సైకిల్లో వీఆర్ జనరేటింగ్ 24 ATPs. సో 24 + 4 = 36. సో 24 + 6 = 36 అనమాట. సో ఫైనల్గా మనకు కౌంట్ ఆఫ్ నెట్ ప్రొడక్షన్ ఆఫ్ ATP. సో అన్ని క్యాల్కులేషన్ తీసేసినాక ద నెట్ ప్రొడక్షన్ ఆర్ నెట్ గెయిన్ ఆఫ్ ATP మాలిక్యూల్ పర్ ఆక్సిడేషన్ ఆఫ్ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ నథింగ్ బట్ 36 ATPs. So 36 ATPs are the number of molecules which were generated because of oxidation of a single or one per single molecule of glucose, nothing but called as per molecule of glucose. So coming to the amphibolic pathway. So in case of amphibolic pathway, here we are describing some of the pathways which are either acting as in catabolism and anabolic pathway. So దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి TCA సైకిల్ లా తీసుకుంటాం. సో ఈ పాత్వేలో మనం TCA సైకిల్ గురించి దాని యొక్క ఇంటర్మీడియట్స్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది చూసుకుంటాం అనమాట. సో మనకు బ్రేక్ డౌనింగ్ కాంపోనెంట్స్ కాకుండా ఆ ఇంటర్మీడియట్స్ నుంచి మనకు కొత్త కాంపౌండ్స్ కూడా సింథసైజ్ అవుతుంది కనుక దీన్ని మనం amphibolic pathway అని కూడా అంటాం. So now we are going to discuss about the amphibolic pathway. So amphibolic pathway అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకు కంప్లీట్గా అన్ని బయోమాలిక్యూల్స్ ఏవైతున్నాయో ప్రోటీన్స్ కానీ దాని యొక్క మోనోమరిక్ ఫామ్ దట్ ఈస్ అమినో యాసిడ్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ దాని యొక్క మోనోమరిక్ ఫామ్ దట్ ఈస్ సింపుల్ షుగర్స్ లైక్ గ్లూకోజ్ కానీ, ఫ్యాట్స్ దట్ ఈస్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ విచ్ ఆర్ ద సింపుల్ ఫామ్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. సో ఇవన్నీ ఏంటంటే దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద TCA cycle. So this is the interrelationship between the different molecules like carbohydrates, proteins and lipids which are showing together in a single diagram so that they can correlated how they enter into TCA cycle and how they will be broken down into water and CO2. So this is the entire chart which is showing that whatever the biomolecules are there, they are entering into the cellular respiration, that is the cellular respiration mediated breakdown of the substances and finally final liberation of CO2 and H2O from these organic molecules. So ఇక్కడ ఏంటంటే proteins and amino acids which are the forms or the simple forms are nothing but where we can see the deamination ద్వారా they can form the pyruvic acid and the acetyl CoA, and also sometimes they even form the intermediate of the Krebs cycle. అదే కార్బోహైడ్రేట్స్ గురించి చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గ్లైకోలైసిస్. ఆ గ్లైకోలైసిస్ ద్వారా మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, అది కాస్త ఎసిటైల్ కోయలా కన్వర్ట్ అయ్యి ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంటూ ద Krebs cycle. ఇదే కాకుండా ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ ఏవైతున్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫ్యాట్స్, దీస్ ఫ్యాటీ యాసిడ్స్ and the glycerol can be directly enter into the they can directly form one of the ingredient which is acetyl CoA. So they can form directly and they can enter into the TCA cycle. So finally the fate of all these molecule is the formation of water and carbon dioxide by this different water molecule as a method, and this is the method where we can simply explain that these molecules, that is the organic molecule, has been correlated with the respiration of the cell to broke down into carbon dioxide and the water. So this is about the TCA cycle. That is here we are specifically discussing about the catabolism అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంపౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇస్ నథింగ్ బట్ ద కెటబాలిజం ఆఫ్ ద మాలిక్యూల్స్. ఇదంతా మాట్లాడుకుందంటే కెటబాలిజం, దట్ ఈస్ ద బ్రేకింగ్ డౌన్. నెక్స్ట్ ఏంటంటే ఆంఫిబోలిక్ పాత్వే ఎందుకంటామంటే మనం ఎప్పుడైతే మాలిక్యూల్స్ ఎప్పుడు చూసినా కూడా మాలిక్యూల్స్ బ్రేక్ అవుతూ TCA సైకిల్లోకి అనడమే కానీ మనకు ఆ మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ ద్వారా వీ కెన్ సింథసైజ్ ద అదర్ మాలిక్యూల్స్ అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఈ అసిటైల్ కోఏ ఇట్ ఆల్సో ఫార్మ్ అండ్ వన్ ఆఫ్ ద ప్రికర్సర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్. అదే కాకుండా సమ్ ఆఫ్
of the molecules will be released and then some of the carbon skeleton can be removed from the Krebs cycle. So ఇలా బయటికి వచ్చేసిన మాలిక్యూల్స్ కార్బన్ స్కెలిటన్ ఏదైతుందో దే కెన్ గో అండ్ ఫార్మ్ ద అమినో యాసిడ్ బై మీన్స్ ఆఫ్ ట్రాన్సామినేషన్. అదే కాకుండా మనకు ఈవెన్ మనకు క్రెబ్స్ సైకిల్ అంటే మనకు క్రెబ్స్ సైకిల్లో కొన్ని ఇంటర్మీడియట్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో అక్కడ నుంచి కూడా ఫైనల్గా మనకు ఎక్కడైతే సింపుల్ షుగర్స్ గురించి మాట్లాడుకున్నాం బ్రేకింగ్ డౌన్, ఆ సింపుల్ షుగర్ కూడా మనకు సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్ ఆఫ్ ద టీసీఏ సైకిల్ ద్వారా మనకు ఫైనల్గా షుగర్స్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో మనం టీసీఏ సైకిల్ అంటే ఒక సింపుల్ ఆక్సిడేషన్ పాత్వే లేకపోతే కెటబాలిక్ పాత్వే అనకుండా మనకు సమ్ టైమ్స్ బికాజ్ డిపెండింగ్ అపాన్ ద నీడ్ ఆఫ్ ద బాడీ వీ కెన్ సే దట్ ద సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్ ఆఫ్ ద టీసీఏ cycle can form the some of the molecules, some of like they can form the amino acids or they can form the acetyl CoA from where it can lead to the formation of acetic acid, that is the fatty acids gani. And finally we can also say there is an entire different pathway which is opposite to the glycolysis ki opposite ఉన్న ప్రాసెస్ ని గ్లూకోనియోజెన్సిస్ అంటాము. దీంట్లో ఏంటంటే మనకు గ్లూకోజ్ బాడీలో కాన్సన్ట్రేషన్ పడిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పుల్ అవుట్ సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్ ఆఫ్ ద టీసీఏ సైకిల్. ఆ పుల్ అవుట్ చేసిన ఇంటర్మీడియట్స్ నుంచి ఇట్ విల్ కన్స్ట్రక్ట్ ద అసిటైల్ కోఏ, పైరువిక్ యాసిడ్ అండ్ ఫైనలీ ఇట్ విల్ గో ఇన్ ద రివర్స్ ఆఫ్ ద గ్లైకోలైసిస్. ఈ రివర్స్ పోయేదాన్ని మనం గ్లూకోనియోజెన్సిస్ అంటాం. అల్టిమేట్ ఏమైందంటే టు జనరేట్ ద గ్లూకోజ్ దట్ ఈస్ ద సింపుల్ షుగర్ సో దట్ టు మెయింటైన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆఫ్ ద బాడీ. సో మనకు అటు కెటబాలిజం ఇటు అనబాలిజం జరుగుతుంది ఈ టీసీఏ సైకిల్ ద్వారా గనక దీని ఆంఫోబోలిక్ పాత్వే అంటాం. దట్ ఈస్ ద పాత్వే విచ్ ఇస్ సర్వింగ్ యాజ్ ఏ కెటబాలిక్ పాత్వే అండ్ ఎనబాలిక్ పాత్వే. సో ఇట్స్ ఏ కంప్లీట్ మెటబాలిజం పాత్వే. సో కమింగ్ టు ద సెవెంత్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ ద రెస్పిరేటరీ కోఎఫిషియంట్. సో దీంట్లో మనకు ఏ విధంగా ఎంత వాల్యూమ్ అనేది అంటే ఎంత రెస్పిరేటరీ రేషియో అనేది జనరేట్ అవుతుంది అనేది చూస్తాం. సో ద వాల్యూమ్ ఆఫ్ CO2 evolved by the volume of O2 consumed. So this is nothing but called as RQ value, and we can see the RQ value is equal to 1 and for the carbohydrates, whereas it is equal to 0.7 if it is for the tripalmitin. So this is about the respiratory coefficient of the respiration in the plant. That is about the 5th chapter, last topic. So now we are going to discuss about the respiratory coefficient. Respiratory coefficient అన్న కూడా లేకపోతే QA value అన్న కూడా ఒకటే. సో QA value అంటే ఏంది? the volume of CO2 produced by the volume of oxygen consumed. సో RQ value అంటే ఏంటంటే that is the volume of CO2 that is liberated or produced by the volume of O2 consumed. So here in case of RQ value అనేది ఏంటంటే nothing but it is the value which is predicting the presence of oxygen, that is the requirement of oxygen to liberate the carbon dioxide and also to liberate the breakdown of the compound. So ఈ RQ value వల్ల మనం ఏం ఎస్టిమేట్ చేయొచ్చు అంటే it is about discussing about the how much of O2 is required for breaking down a one particular compound and how much can carbon dioxide can be liberated as a result of that particular breakdown. సో ఇన్ కేస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో చూసుకుంటే ఏంటంటే మనకు RQ వాల్యూ వచ్చేసి 1.0 ఉంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 6 molecules of O2 ఆర్ రిక్వైర్డ్ ఆర్ కన్జ్యూమ్ బై ద ప్రాసెస్ టు లిబరేట్ 6 molecules of carbon dioxide. So 6/6 అనేది it leads to 1. So RQ value of carbohydrate, that is simple sugar glucose, is always 1. And coming to the tripalmitate, so if you are discussing about the breakdown of the one of the fatty acid, that is tripalmitate, we can see there is a liberation of or the evolution or liberation of CO2 molecule, that is 1 or 2 moles of CO2 molecules has been liberated, which has been formed because of the requirement వచ్చేసి 145 ఆక్సిజన్ మాలిక్యూల్స్ రిక్వైర్మెంట్ ఉంటే మనకు 102 CO2s అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో 102 అనేది ఇట్స్ నెంబర్ ఆఫ్ CO2 మాలిక్యూల్ లిబరేటెడ్ ఆర్ ఎవాల్వ్డ్ అండ్ బై 145 molecules of O2 which is taken into or consumed in the reaction, and finally the value వచ్చేసి 0.7. సో ఆ ఫ్యాటీ యాసిడ్ ఏదైతుందో ట్రైపాల్మిటేట్ యొక్క ఫ్యాటీ యాసిడ్ ఏదైతుందో ఆ ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి
క్యూఆర్ వాల్యూ వచ్చేసి 0.7 అనమాట. సో 0.7 ఈస్ ద క్యూఆర్ వాల్యూ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్, that is about the respiratory coefficient. So now we are going to summarize the each and every topic within the respiration in the plants. So దీంట్లో ఏంటంటే మనం plants లో ఒక respiration గురించి చదువుకునేటప్పుడు yes, always the plants will do the respiration process where we can see the absorption of oxygen and it is taken by the plants oxygen తీసుకొని like humans and other animals, they can liberate the carbon dioxide. So whatever the process ఏదైతే జరుగుతుందో ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్యులర్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జనరేషన్ ఆఫ్ ద ఏటీపీ అండ్ ద జీటీపీ, దట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. అండ్ కమింగ్ టు వై ద ప్లాంట్ బ్రీత్ అంటే డూ ప్లాంట్ బ్రీత్? ఎస్, దే విల్ బ్రీత్ బై మీన్స్ ఆఫ్ ద సేమ్ ఓల్డ్ స్టొమాటల్ ఓపెనింగ్స్ ఏవైతున్నాయో లీవ్స్ మీద, ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వస్తుందో ఫోటోసింథసిస్కి, అక్కడ నుంచే మనకు ఆక్సిజన్ కూడా ప్లాంట్లోకి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ లోపలికి వస్తుందో ఆ గ్లూకోజ్ ఏదైతే మనకు సూక్రోస్ నుంచి బ్రేక్ డౌన్ అయినప్పుడు గ్లూకోజ్ వస్తుందో ఆ ఆక్సిజన్ ఆ గ్లూకోజ్తోని కంబైండ్ అయ్యి ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది అనమాట. సో ఒక్కో గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయితే మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్స్ ఫామ్ అయితే, దట్ ఈస్ ద 3 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్లైకోలైసిస్. ఇది ఏంటంటే మనకు ఒకవేళ ఏ రకమైన టిష్యూ తీసుకుని ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతున్న టిష్యూ కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగే టిష్యూ కానీ ఏ టిష్యూలో అయినా కూడా మనకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద రన్నింగ్ ఆల్ కైండ్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఇట్ మే బి రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, ఏదైనా కూడా ఎనర్జీ కావాలి కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఈస్ ఆల్వేస్ బ్రోకెన్ డౌన్ టు లిబరేట్ ద ఎనర్జీ. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ ఉంటాము, ఆక్సిజన్ ఉంటే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో మనం ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద ఏంటంటే దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్ విచ్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్లైకోలైసిస్ వేర్ వీ క్యాన్ సీ ద in absence of oxygen the pyruvate can convert into ethanol in case of yeast and lactic acid in case of skeleton muscle or the lactobacillus. Ade aerobic respiration ante one molecule of glucose can be completely broken down into carbon dioxide and water, and whatever the energy is generated they can be conserved in the terms of ATP and GTP molecules. So coming to next process, that is about the fermentation. ఈ fermentation process గురించి చెప్పాలంటే that is exclusively taking place in the yeast and also lactobacillus. And ఇక్కడ ఏంటంటే మనం టేక్ హోమ్ పాయింట్స్ ఏంటంటే మనకు కార్బన్ డైఆక్సైడ్, మనకు ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు, అండ్ ఆల్సో ఇక్కడ పార్షల్ ఆక్సిడేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ జరుగుతుంది, అండ్ గ్లూకోజ్ కూడా మనకు చాలా తక్కువ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. కంప్లీట్ ఎనర్జీలో ఓన్లీ 7% ఆఫ్ ఎనర్జీ క్యాన్ బి కన్జర్వ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అనమాట. సో ఇక్కడ పైరువేట్ కానీ పైరువిక్ యాసిడ్ వర్క్ జరిగేటప్పుడు ప్రాపర్గానే జరుగుతుంది, కానీ ఆ తర్వాత మనకు డిపెండింగ్ అపాన్ ద నీడ్ అండ్ ద టైప్ ఆఫ్ ఆర్గానిజం అండ్ టైప్ ఆఫ్ ఆర్గన్ దట్ విల్ డైవర్ట్ అనమాట. ఒకవేళ పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ lactate dehydrogenase అనే ఎంజైమ్ ఏదైతుందో దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద NADH ప్లస్ ఇంటూ NAD ప్లస్. సో దట్ ఈస్ ఆక్సిడైజ్ అండ్ ద పైరువిక్ యాసిడ్ ఈస్ రెడ్యూస్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. అదే పైరువిక్ యాసిడ్ ఏదైతుందో దట్ విల్ అండర్గో decarboxylation by means of pyruvate decarboxylase leading to formation of 2 carbon compound that is acetaldehyde. Finally acetaldehyde will undergo reduction to form the ethanol in presence of alcohol dehydrogenase enzyme which is involved in reducing the acetaldehyde to the ethanol in the presence of NADH plus H plus into NADP plus. So ఇక్కడ ఏంటంటే మనకు అల్టిమేట్గా NADH ప్లస్ H ప్లస్ ఈస్ కన్వర్ట్ ఇంటూ NAD ప్లస్ బికాస్ టు రీజనరేట్ ద NAD ప్లస్ విచ్ ఈస్ very much important precursor for performing the cellular respiration or for the other needs. So manaku free NAD plus anedi all the time it should be forming within the cell. So coming to aerobic respiration ఏంటంటే మనకు if the presence of oxygen is there then it is called as aerobic respiration. Much of the reactions will be taking place within the matrix, and also ఇక్కడ ఏంటంటే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ the aerobic reactions అనేది they will be taking place within the matrix of the mitochondria. One molecule of pyruvate will be generating 3 molecules of carbon dioxide. Next వచ్చేది ఏంటంటే ఏవైతే reducing equivalents like
లైక్ NADH ప్లస్ H ప్లస్ అండ్ FADH2 ఏవైతే రెడ్యూసింగ్ ఈక్వాలెంట్ జనరేట్ అయినాయో TCA సైకిల్లో సెకండ్ ఫేజ్లో దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ETC, దట్ ఈస్ ETC or ETS, నథింగ్ బట్ కాల్ as electron transport chain, where they will indulge or where they participate to give away the electrons so that the entire electrons can rush through the membrane, and finally there is a generation of ATP and also formation of water molecules. So ఫస్ట్ ఏంటంటే మనము మ్యాట్రిక్స్ లో జరిగేది అది TCA సైకిల్ ది, అండ్ రెండోది ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో దట్ ఈస్ ఎంటైర్ ETC అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఆన్ ద membrane of the or within the membrane of the internal membrane of the mitochondria. So that is a coupled reaction between the ETC and the oxidative phosphorylation. And coming to balance sheet, ikkada balance sheet ఏంటంటే 1 molecule of glucose, if it is completely oxidized by means of glycolysis, oxidative decarboxylation of the pyruvate, and finally the Krebs cycle, it leads to the formation of 36 molecules of ATP for 1 molecule of glucose. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ యాంఫిబోలిక్ పాత్వే. యాంఫిబోలిక్ పాత్వే అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తుందంటే దట్ ఈస్ ద పాత్వే విచ్ ఈస్ షోయింగ్ దట్ ద వాట్ ఎవర్ ద అవుట్కమ్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ మెటబాలిక్ ఫ్యూయల్స్, దోస్ అవుట్కమ్స్ క్యాన్ బి డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద TCA cycle, or they can be indirectly entering via the formation of acetyl CoA into the TCA cycle and finally performing the function. So here we can see the metabolic process అనేది చూస్తున్నాం. కానీ there is another phase where the intermediate of TCA cycle, even that acetyl CoA can act as a precursor, that is a raw material లాగా act చేసి it can lead to formation of some of the molecules from which they have formed. So they can again replace or we can say the regeneration can taken place from the intermediates of the TCA cycle, the amino acids gaani, sugars gaani, fatty acids gaani, glucose gaani, that is mottam glycerol kuda complete ga they can form from the scrap, that is from the intermediates of the TCA cycle like acetyl CoA, and they can replace the levels of the compound. So ee rendu vidaluga jarugutundi catabolism anabolism ganaka దీన్ని మెటబాలిక్ పాత్వే అనొచ్చు, యాంఫిబోలిక్ పాత్వే కూడా అనొచ్చు. And coming to the respiratory coefficient, RQ value వచ్చేసి the volume of CO2 generated by the volume of O2 consumed in the process. So ఇక్కడ ఏంటంటే RQ value will be differing from the carbohydrates, lipids, proteins everywhere, because we can say the RQ value always it is very higher for the fats and fatty acids, whereas it is very optimal for in case of carbohydrates. So మీకు ఈ లెసన్ అర్థమైతే మీరు you can share the video with your friends, like the video and subscribe to the channel, and also మీకు ఏమైనా కామెంట్స్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయొచ్చు, so that you can directly interact with me, and in detail we have explained each and every topic within the chapter of this unit, so you can understand better. So all the best for the examination. And also exam point of view లో కూడా మనకు ఇక్కడ చూసుకుంటే గ్లైకోలైసిస్ స్టెప్స్ గురించి కానీ లేకపోతే TCA కానీ లేకపోతే ఎస్పెషల్గా ETC గురించి, అండ్ వై ద TCA సైకిల్ ఈస్ కాల్డ్ యాజ్ యాంఫిబోలిక్ పాత్వే కానీ లేకపోతే ద స్టెప్స్ ఆఫ్ TCA సైకిల్ కూడా మనకు షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.